హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. నేను మీ మదన్ సాయి, బిగ్ బి అండ్ ఫిజిక్స్ కోచ్. ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చి ఉంటే, మన దగ్గర కంటెంట్ చాలా ఉందమ్మా. కాకపోతే ఎంతవరకు మీరు తీసుకుంటారో తెలీదు. నా ఆడియో అండ్ వీడియో క్లియర్గా ఉంటే కన్ఫర్మ్ చేసేయండి నాన్న ఒకసారి. క్లియర్ అని మెసేజ్ పెట్టేయండి ఒకసారి. క్లియర్ అని మెసేజ్ పెట్టేయండి ఒకసారి. ఈరోజు మోస్ట్లీ క్లాస్ వన్ సైడెడ్ ఉండబోతుంది. నేనేం చేయబోతున్నానంటే ఈరోజు ఆల్మోస్ట్ ఇంకా గంటన్నర సేపు మొత్తం నేనే మాట్లాడుతూ ఉంటా. సో ఆ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో కెపాసిటర్స్ది అవి ప్రాపర్గా మీకు చూపించి నెక్స్ట్ క్లాస్ నుండి మనం ఓన్లీ క్వశ్చన్సే చేసుకుంటూ వెళ్తాం. ఇంకా థియరీ పెద్దగా చెప్పేదే ఉండదు అనమాట. థియరీ పెద్దగా చెప్పేదే ఉండదు. క్లియర్, లక్కీ క్లియర్ అని చెప్పింది. పవన్ కుమార్ ఓకే అమ్మ, సంతోష్, నితిన్ యాజ్ యూజువల్ ఫస్ట్ చెప్పేశాడు. బాలాజీ, ఎవ్రీవన్, భవిక గుడ్ ఈవినింగ్, బాలాజీ గుడ్ ఈవినింగ్, ప్రణీత్ గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ అమ్మ. సరే, ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే లిటరల్గా ఆల్మోస్ట్ అన్ని డెరివేషన్లు, జేఈ అడుగుతున్నాడు సార్ 2023 అండ్ 2024లో వచ్చిన ఈజీనెస్ ఆఫ్ పేపర్ ఈ 2025 వస్తాయని గ్యారంటీ ఉందా సార్? బికాజ్ నీట్ ఇష్యూ లాస్ట్ ఇయర్ జరిగింది కదా సార్. అమ్మ, నాకు కూడా అదే ఫీలింగ్ ఉంది. నీట్ పేపర్ ఈజీగా అవడం వల్ల చాలామందికి చాలా ఎక్కువ స్కోర్స్ వచ్చేసి పెద్ద తలకనొప్పి అయిపోయిందనమాట. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ ఇయర్ నా ఎక్స్పెక్టేషనే, గ్యారంటీ ఎవ్వరూ ఇవ్వలేరు. ఎవరన్నా గ్యారంటీ ఇస్తున్నారంటే వాళ్ళు అబద్ధం ఆడుతున్నట్టే. నా ఎక్స్పెక్టేషన్ అట్లీస్ట్ ఈజీ కాకపోయినా సరే మోడరేట్ కన్నా ఉండిద్దమ్మా. టఫ్ ఉండిద్దో ఉండదో నాకు తెలియదు, కానీ మోడరేట్ కన్నా కనీసం ఉంటుంది. మొదలతో ఒక క్వశ్చన్ అడుగుతుంది సార్, రేపటి కోసం అండ్ ఇన్ఫినిటీ సిరీస్లో చెప్పిన లెసన్స్ మళ్ళీ చెప్తారా సార్? రేపటి కోసం సిరీస్లో రేపటి కోసం సిరీస్ అసలు కంప్లీట్ వేరు. అంత డీటెయిల్డ్గా నేను ఎక్కడా చెప్పలేను, రైట్? ఈ సిరీస్లో అయితే ఇన్ఫినిటీ సిరీస్లో చెప్పిన చాప్టర్స్ని నేను మళ్ళీ చెప్తానమ్మా. ఈ సిరీస్లో చెప్తాను. కాకపోతే ఈ సిరీస్ ఏంటంటే 60 డేస్లోనే కాబట్టి ఇన్ఫినిటీ సిరీస్లో చెప్పినంత డీటెయిల్డ్గా చెప్పలేకపోవచ్చు. సో నేనేం చేస్తున్నానంటే ఇన్ఫినిటీ సిరీస్లో కవర్ చేయని చాప్టర్స్ని కొంచెం డీటెయిల్గా చెప్పుకుంటూ స్లోగా వెళ్తూ, ఎప్పుడైతే ఇన్ఫినిటీ సిరీస్లో అయిపోయిన చాప్టర్స్ వస్తాయో అక్కడ మాత్రం నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తాను. కెపాసిటర్స్ డిలీటెడ్ సారా? ఎవరు చెప్పారా నా కెపాసిటర్స్ డిలీటెడ్ అని? 2024లో కూడా క్వశ్చన్స్ అడిగితే ఈరోజు చెప్పాను కదా అసలు కెపాసిటర్ అంటే ఏంటి, రైట్? కెపాసిటర్తో మనకి యూజ్ ఏంటి, ఆ తర్వాత మనం టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ చూద్దాం. కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి బాగా ఎక్కువగా యూజ్ అయ్యేది ఏంటంటే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. సో దాని మీదే మనం కూడా ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం. అగ్ని సిరీస్లో నేను చెప్పనమ్మా ఫిజిక్స్. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ గురించి అయిపోయిన తర్వాత అసలు కెపాసిటర్ ఎలా ఛార్జ్ అవుతుందో చూద్దాం. ఆ తర్వాత కిర్చాఫ్ లాస్ని కెపాసిటర్ ఉన్న సర్క్యూట్కి ఎలా వాడాలో చూసి, ఆ తర్వాత కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ గురించి చూసి 1 or 2 న్యూమరికల్స్ చేద్దామమ్మా. 1 or 2 న్యూమరికల్స్ చేద్దాం, రైట్? అసలు కెపాసిటర్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ అవుతుంది అనేదంటే, ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకుందాం. మన నార్మల్ ఫోన్స్ కాదు, ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకుందాం, రైట్? ఫంక్షన్స్లోనో వీటిలోనో తీస్తూ ఉంటారు కదా, ఒక పెద్ద లెన్స్ పెట్టేసి తీస్తుంటారు కదా. సో దాంట్లో నువ్వు ఒక క్లిక్ చేయగానే ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లైట్ లెస్ స్పాన్ ఆఫ్ టైంలో వచ్చింది. గమనించావా? చాలా ఎక్కువ, ఒక్కసారిగా కొట్టిద్ది అనమాట లైట్ నీ మొహానికి. అంటే ఏమవుతుంది, ఒక్కసారిగా బీభత్సమైన లైట్ వస్తుందంటే బీభత్సమైన ఎనర్జీ రిలీజ్ అయింది ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. అంటే ఆ డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఏదో ఒక డివైస్ ఉంది విచ్ ఈజ్ రిలీజింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ లెస్ స్పాన్ ఆఫ్ టైం. సరే, నువ్వు కెమెరా కొన్నావురా, ఒక ఫోటో తీసావు. ఒక ఫోటో తీసిన తర్వాత నెక్స్ట్ ఫోటో తీయడానికి ఇంకొక 1 hour వెయిట్ చేయాలి అని అంటే ఆ కెమెరా నువ్వు కొంటావా? కొన్నావుగా. మనకి ఈ జనరేషన్ అయితే, ఇంకా మా జనరేషన్ అన్నా నయం, మేమేంటి 2016 వరకు
ఆల్మోస్ట్ 2G ఇంటర్నెట్ వాడేవాళ్ళం. ఒక మూవీ నైట్ టైం డౌన్లోడ్ పెట్టి మొబైల్లో మార్నింగ్ టైంకి అయిపోయేది, మూవీ చూసేవాళ్ళం. అంటే మేము 2G క్యాండిడేట్స్ అనమాట. మీకేంటంటే 2016లోనే జియో వచ్చి ఓకే అమ్మ ఇప్పుడు ఇట్లా కొడితే అలా డౌన్లోడ్ అయిపోతున్నాయి. సో మీ జనరేషన్కి ఏంటంటే 1 సెకండ్ డిలే ఉన్నా కానీ మీకు నచ్చదు. సో కెమెరాలో ఒకసారి నువ్వు ఫోటో తీయంగానే ఏదో ఒకటి డిశ్చార్జ్ అయ్యి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని లెస్ స్పాన్ ఆఫ్ టైంలో ఇచ్చింది. మళ్ళీ నువ్వు ఆ కెమెరాకి ఫ్లాష్ రావాలి అని అంటే అది ఛార్జ్ అయిపోవాలి, అది ఛార్జ్ అవ్వాలి. అది ఛార్జ్ అవ్వడానికి గంట పడుతుంది అనుకో, ఎవ్వడూ కొండ ఆ కెమెరాని. సో ఆ కెమెరా లోపల ఒక డివైస్ ఉండాలమ్మా. ఆ డివైస్ ఏంటంటే ఛార్జు వెరీ ఫాస్ట్గా అవ్వాలి, డిశ్చార్జు వెరీ ఫాస్ట్గా అవ్వాలి. అండ్ దట్టు ఏంటి, హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీస్. ఆ డివైస్ ఏంట్రా బాబు అంటే కెపాసిటర్. కెపాసిటర్కి ఉన్న నేచర్ ఏంటంటే ఇట్ గెట్స్ ఛార్జ్డ్ వెరీ ఫాస్ట్, ఇట్ గెట్స్ డిశ్చార్జ్డ్ వెరీ ఫాస్ట్. అండ్ ఇంకోటి మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా, ఎవడొకడు అంటే వాడి పల్స్ పడిపోద్ది అనమాట. పల్స్ పడిపోగానే డాక్టర్ ఒక 2 మెటల్ ప్యాడ్స్ లాంటివి తీసుకొని రబ్ చేసి జెల్ వేస్తాడు. జెల్ రబ్ చేసి చెస్ట్ మీద పెట్టంగానే మన పేషెంట్ గారి బాడీ ఇలా ఏమంటారు బౌన్స్ అవుతూ ఉంటుంది. అక్కడ వాడుతుంది కూడా అదేనమ్మా, అక్కడ వాడుతుంది కూడా కెపాసిటరే. ఆ డివైస్కి కెపాసిటీ కనెక్ట్ అయి ఉంటుంది. కెపాసిటీ లాట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీని డిశ్చార్జ్ చేసేది బాడీ లోపలికి. ఒక్కసారిగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ బాడీ నుండి పాస్ అయ్యింది, అంటే షాక్ ఇస్తున్నారు. అండ్ ఇంకోటమ్మా, అది ఎమ్మటనే ఛార్జ్ అయిపోవాలి. ఇప్పుడు ఒక పేషెంట్ అనేవాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు, ఒకసారి షాక్ ఇచ్చావు, రెస్పాండ్ అవ్వాలి, మళ్ళీ కూడా నువ్వు షాక్ ఇవ్వడానికి రెడీగా ఉండాలి కదా. ఒక గంట తర్వాత ఆ డివైస్ రెడీ అయింది అనుకో, మనోడు ఎంత లోపల చచ్చిపోతాడుగా. సో ఇవి జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే. రియాలిటీలో కెపాసిటర్స్ అనేవి ప్రతి చోట ఉంటాయి. వాట్ ఆర్ దే ఆర్ దోస్ డివైజెస్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ఛార్జింగ్ వెరీ ఫాస్ట్ అండ్ డిశ్చార్జింగ్ వెరీ ఫాస్ట్. They are those devices which are going to be charging very fast and discharging very fast. ఎక్కడెక్కడైతే ఫిజిక్స్లో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో అక్కడ ఈ కెపాసిటర్స్ వాడతాం. ఇంకొక పేరు ఏంటి అని అంటే వాటికి కండెన్సర్ కూడా. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని చాలా చిన్న స్పేస్లో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది, రైట్? సో కెపాసిటర్స్ అన్నా కండెన్సర్స్ అన్నా సేమే. అయితేనమ్మా ఒక రెసిస్టర్ యొక్క ప్రాపర్టీని మనం రెసిస్టెన్స్ ద్వారా మెజర్ చేస్తూ ఉంటాం. రెసిస్టెన్స్ ఆఫ్ ఏ రెసిస్టర్ అని అంటాం కదా. అలాగే మనం మాట్లాడుతున్న కెపాసిటర్ యొక్క క్యాపబిలిటీ ఏంటి అని చెప్పడానికి మనకు ఒక వేరియబుల్ కావాలి, లేదా ఒక క్వాంటిటీ కావాలి. నాట్ వేరియబుల్, ఒక క్వాంటిటీ కావాలి. ఆ క్వాంటిటీ ఏంటి అని అంటే కెపాసిటెన్స్. ఏంటి ఆ కెపాసిటెన్స్? కెపాసిటెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ఎ లెటర్ సి. చెప్పా కదమ్మా, ఈ క్లాస్ ప్యూర్ బేసిక్స్ క్లియర్ కట్గా అసలు ఎందుకు ఏంటి మొత్తం చూస్తాం. ఏంటి కెపాసిటెన్స్ అని అంటే అది ఎలా మెజర్ చేస్తారు అని అంటే యూ గివ్ సమ్ క్యూ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ టు ఏ బాడీ. అంటే నువ్వు ఒక క్యూ ఛార్జ్ ఇస్తే ఒక బాడీకి, ఆ క్యూ ఛార్జ్ ఇవ్వడం వల్ల ఎంత అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అయిందో, that charge divided by the potential difference is going to give you the capacitance of that capacitor. The charge you have given per unit potential difference that got created is the capacitance of that body, or you can say capacitor. ఆర్ నువ్వు ఇలా కూడా అనుకోవచ్చమ్మా, ఎంత ఛార్జ్ ఇస్తే ఒక బాడీ యొక్క పొటెన్షియల్ 1 వోల్ట్ పెరుగుతుందో దట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ దట్ కెపాసిటర్, రైట్? సో జనరల్గా మనం వాడుకలో సిని Q/V అని రాస్తాం, కానీ V is the potential difference that got created when you give Q charge to a body or when you give Q charge to the capacitor. ఏమడిగావమ్మా ప్రతి అక్షయ జేయి? ఎట్ ద ఎండింగ్ ఆఫ్ క్లాస్ ఏం కావాలమ్మా?
అట్ ద ఎండింగ్ ఆఫ్ క్లాస్ ఏం కావాలి, నేను కామెంట్ మిస్ అయిపోయా. ఓకే ఫైన్. ఈ ఫార్ములా చూడంగానే అందరూ ఏం ఫీల్ అవుతారు అని అంటే కెపాసిటెన్స్ అనేది ఛార్జ్ మీద అండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేటెడ్ మీద డిపెండ్ అవుతుంది అని అనుకుంటారు. కానీ కాదమ్మా. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇప్పుడు మనకు ఆర్ అనేది V/I అని తెలుసుగా, కరెంట్ ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ చేసాం కదా, V = IR. ఆర్ని మనం V/I అని రాయొచ్చుగా. మరి ఇక్కడ నువ్వు ఫార్ములా చూస్తున్నావంటే రెసిస్టెన్స్ వోల్టేజ్ మీద అండ్ రెసిస్టెన్స్ కరెంట్ మీద డిపెండ్ అవుతున్నట్టుగా ఉంది. కానీ యాక్చువల్ రెసిస్టెన్స్ అనేది ఓన్లీ ఫిజికల్ డైమెన్షన్స్ మీద అండ్ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఎలాగైతే R V/I అనే ఫార్ములా నీకు డిసీవింగ్గా R I మీద డిపెండ్ అవుతున్నట్టుగా, R V మీద డిపెండ్ అవుతున్నట్టుగా అనిపిస్తుందో, అలాగే ఇక్కడ కెపాసిటెన్స్ కూడా Q మీద V మీద డిపెండ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఇట్ డజంట్ డిపెండ్. అండ్ ఇంకోటమ్మా, యష్ ఇంకా కొంతమంది అడుగుతున్నారు, సార్ కిరణ్ సార్ లాగా చాప్టర్ అయిపోగానే PYQ సెషన్ చేయండి. నేనేం చేస్తాను అనుకుంటున్నా, నేను PYQs తీసుకొనే మీకు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో నా స్లైడ్స్లో ఉన్న ప్రతి క్వశ్చన్ PYQ నేనమ్మా. ఓకే ఫైన్. లుక్, మరి ఆ కెపాసిటెన్స్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అండ్ ఇంకొకటి కూడా అమ్మ, ఒక చిన్న పాయింట్. కెపాసిటర్ అనేది ఎనర్జీ డిశ్చార్జ్ అవ్వాలి అని అంటే అది ఎనర్జీ స్టోర్ చేసుకోవాలి కదా. మరి కెపాసిటర్ అనేది ఎలా స్టోర్ చేసుకుంటుంది సార్ ఎనర్జీ? ఇట్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో కెపాసిటర్ stores energy in the form of electric field. గుర్తుపెట్టుకో, electric field is also a form of storing energy. Magnetic field is also a form of storing energy. Mass is also a form of storing energy. So కెపాసిటర్ అనేది ఇట్స్ ఎ డివైస్ విచ్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇంకోటి ఏంటి అని అంటే ఇట్ డిశ్చార్జెస్ వెరీ ఫాస్ట్, ఇట్ చార్జెస్ వెరీ ఫాస్ట్. సరే, ఇప్పుడు మనం స్పెరికల్ కెపాసిటర్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us టేక్ ఎ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ r. నేను ఒక మెటాలిక్ స్పియర్ తీసుకున్నాను. దీని మీద ఇనీషియల్గా ఏ ఛార్జు లేదు. దెన్ వాట్ ఈస్ ద ఇనీషియల్ పొటెన్షియల్? ఇనీషియల్ పొటెన్షియల్ ఎంత అని అంటే KQ/R కదా. Q ఎంత? 0. నేను ఆ స్పియర్కి ఇప్పుడు Q ఛార్జ్ ఇస్తా. దెన్ వాట్ విల్ బి ద ఫైనల్ పొటెన్షియల్? ఇప్పుడు వీ హ్యావ్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ R హ్యావింగ్ ఛార్జ్ Q. దాని పొటెన్షియల్ ఎంత అంటే ఇట్ ఈస్ KQ/R. అంటే ఇట్ ఈస్ Q/4πε0R. ఓకే, మరి ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేయగలిగావు బై గివింగ్ Q ఛార్జ్ టు దట్ కండక్టర్ అని అంటే ఫైనల్ పొటెన్షియల్ మైనస్ ద ఇనీషియల్ పొటెన్షియల్. వాట్ ఈస్ ద ఫైనల్ పొటెన్షియల్? Q/4πε0R minus the initial potential. So the potential difference is this. మరి కెపాసిటెన్స్ కనుక్కోవాలంటే ఎలా? నువ్వు ఒక Q ఛార్జ్ ఇస్తావు, దానివల్ల ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ Q ఛార్జ్ డివైడెడ్ బై ద పొటెన్షియల్ డిఫరెన్స్ దట్ గాట్ క్రియేటెడ్ ఈజ్ ద కెపాసిటెన్స్ ఆఫ్ దట్ కెపాసిటర్. అదే కదా డెఫినేషన్. మరి ఇప్పుడు నాకు కెపాసిటెన్స్ ఆఫ్ ది స్పెరికల్ కెపాసిటర్ కావాలి అని అంటే ద కెపాసిటెన్స్ ఆఫ్ దట్ స్పెరికల్ కెపాసిటర్ ఈజ్ ద Q విచ్ ఐ హ్యావ్ గివెన్ బై ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఐ హ్యావ్ క్రియేటెడ్. సో Q డివైడెడ్ బై వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్? Q/4πε0R. So what is the capacitance of the spherical capacitor? It is 4πε0R. చూడు, నేను అదేగా చెప్తున్నాను. కెపాసిటెన్స్ అనేది
డిపెండ్ అవ్వదు. దేని మీద? నువ్వు ఇచ్చే క్యూ మీద డిపెండ్ అవ్వదు, నువ్వు ఇచ్చే పొటెన్షియల్ డిఫరెన్స్ మీద క్రియేట్ అవ్వదు, ఆర్ నువ్వు క్రియేట్ చేసే పొటెన్షియల్ డిఫరెన్స్ మీద క్రియేట్ అవ్వదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫిజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ద బాడీ. అండ్ ఎప్సిలాన్ నాట్, వాట్ ఈజ్ ఎప్సిలాన్ నాట్? పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. అంటే ఈ కెపాసిటర్ యొక్క సరౌండింగ్స్లో ఫ్రీ స్పేస్ ఉంటే ఇది. ఒకవేళ ఈ కెపాసిటర్ యొక్క సరౌండింగ్స్ వేరే ఉన్నాయి అనుకో, అప్పుడు ఎప్సిలాన్ నాట్ కాకుండా నువ్వు ఎప్సిలాన్ ఆఫ్ దట్ మీడియం అని పెడతావు. సో నీకు కెపాసిటెన్స్ అనేది వేటి మీద డిపెండ్ అవుతుందంటే, కెపాసిటెన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ఫిజికల్ డైమెన్షన్స్ అండ్ సరౌండింగ్స్ ఆల్సో. ఓకే, ఇప్పుడు మనం ఎర్త్ గురించి మాట్లాడుకుంటే అమ్మ ఒక చిన్న థింగ్ అమ్మ, చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారు, నాకు ఒక ఏమంటారు కొంచెం డిస్ట్రాక్షన్ అనమాట, కొంచెం డిస్ట్రాక్షన్. సో ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ లాస్ట్ 5 minutesలో నేను అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తాను. ఫ్రీక్వెంట్గా నేను డిస్టర్బ్ అవుతా ఉంటే, చాలా డిస్టర్బ్ అయ్యి నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి అది ఇది అని అనుకుంటా ఉన్నాను అనుకో, అప్పుడు ఏమవుతుందనంటే చాలా సీరియస్గా వింటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అండ్ మీకు కూడా కంటిన్యూస్ ఫ్లో ఉండదు, రైట్? సో లాస్ట్ 5 minutesలో నేను ఆన్సర్ చేస్తాను, మీరు అప్పటిదాకా హోల్డ్ చేయండి. మొరహర్ అడుగుతున్నారు హాలో ఆర్ సాలిడ్ సార్ అని. అమ్మ హాలో అయినా సాలిడ్ అయినా డిఫరెన్స్ లేదమ్మా, ఇట్స్ ఏ కండక్టర్. ఛార్జ్ అనేది స్పియర్ సర్ఫేస్ మీదే ఉంటుంది. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిందమ్మా క్లాస్. ఓకే, ఎర్త్. మనం ఎర్త్ గురించి మాట్లాడుకుంటే, ఎర్త్ యొక్క రేడియస్ ఎంతమ్మా? ఎర్త్ యొక్క రేడియస్ 6400 kilometers. సో మనకి కెపాసిటెన్స్ ఆఫ్ ఏ స్పెరికల్ కెపాసిటర్ ఏంటి? 4πε0r కదా. సో నువ్వు ఇలా 6400 పెట్టేసావనుకో, రఫ్గా ఎర్త్ యొక్క కెపాసిటెన్స్ ఎంత వస్తుందంటే 711 పాయింట్ సంథింగ్ ఉండిద్దామా, నాకు గుర్తులేదు, అరౌండ్ 711 మైక్రోఫారడ్ ఉండిద్ది, అరౌండ్ 711 మైక్రోఫారడ్ ఉండిద్ది. ఇప్పుడు డిఎస్ఎల్ఆర్ కెమెరా గురించి మాట్లాడా, రైట్? ఆ కెమెరా లోపల కెపాసిటర్ ఉండాలని మాట్లాడా, రైట్? ఆ కెపాసిటర్ ఏం చేస్తుందంటే ఎనర్జీ చాలా ఫాస్ట్గా వదిలేస్తుంది, దానివల్ల ఎక్కువ లైట్ వస్తుంది, దానివల్ల మనకు ఫోటో మంచిగా వస్తుందని చెప్పా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెడ్డింగ్ షూట్కి వెళ్ళాలిరా, నేనే కెమెరామ్యాన్ అనుకో, నేను ఒక వెడ్డింగ్ ఫోటో షూట్ చేయాలి. అప్పుడు నేను కెమెరా తీసుకెళ్ళాలి. ఆ కెమెరా తీసుకెళ్ళేటప్పుడు దాంట్లో కెపాసిటర్ ఉండాలి. ఎర్త్ యొక్క సైజు ఉన్న కెపాసిటర్ తీసుకొని నా భుజం మీద మోసుకుంటూ వెళ్తే దానికి ఉన్న కెపాసిటెన్స్ ఎంతరా అంటే 711 మైక్రోఫారడ్. 6400 kilometers బిగ్ సైజ్ ఉన్న దాన్ని నా భుజాల మీద నేను మోసుకొని వెళ్ళగలనా? ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఒకవేళ సరే నేను మోసుకొని వెళ్ళినా కానీ దాని కెపాసిటెన్స్ ఎంతరా బాబు అని అంటే 711 మైక్రోఫారడ్. సో ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏమొచ్చిందనంటే, ఒక స్పెరికల్ కెపాసిటర్తో నాకు ఏం ప్రాబ్లం వచ్చిందనంటే, ఇట్ ఈస్ నాట్ మీటింగ్ మై ఎక్స్పెక్టేషన్స్. సైజ్ ఏమో చాలా పెద్దగా ఉంది, దాని కెపాసిటెన్స్ ఏమో చాలా చిన్నగా ఉంది. ఎస్, ఐఎమ్ ఇన్ నీడ్ ఆఫ్ ఏ కెపాసిటర్. వై? అది ఎనర్జీ చాలా ఫాస్ట్గా డిశ్చార్జ్ చేయాలి అండ్ చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవ్వాలి. నాకు కెపాసిటర్ అయితే కావాలి, కానీ ఇలాంటి కెపాసిటర్ నాకు వద్దు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ మీటింగ్ మై ఎక్స్పెక్టేషన్. ఎందుకు నా ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వట్లేదని, దీని సైజ్ 6400 kilometers అంట, నేను ఎక్కడ మోసుకెళ్ళేది దాన్ని? అవదు కదా. అప్పుడు జనాలు బుర్రగిక్కున్నారనమాట, అరే ఇదేమో ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది, ఫాస్ట్గానే డిశ్చార్జ్ అవుతుంది, కానీ దీని సైజ్ ఏమో చాలా ఎక్కువ ఉందరా. ఎంత సైజు ఉంటే మనకు ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు. అప్పుడు జనాలు ఆలోచించడం మొదలెట్టారు, how to increase capacitance without increasing the size, or చిన్న సైజులోనే కెపాసిటెన్స్ని పెంచడం ఎలా? ఓకే, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న స్పెరికల్ కెపాసిటర్ ఇది, రైట్? ఇంకొక కండక్టింగ్ బాడీని తీసుకొచ్చా, ఇంకొక కండక్టర్.
నేను ఎప్పుడైతే దీనికి ఛార్జ్ ఇస్తానో, దీనికి నేను క్యూ ఛార్జ్ ఇవ్వగానే ఇది ఈ కండక్టర్ని ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల నీకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ ఇటువైపు ఉండి ఇటువైపు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో దీని యొక్క పొటెన్షియల్ ఎంతరా బాబు అని అంటే, ఇప్పుడు మొత్తం 3 ఛార్జీలు ఉన్నాయమ్మా. నెగిటివ్ ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇదిగో ఈ క్యూ ఛార్జ్ ఉంది. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ దిస్ స్పియర్ అని అంటే, పొటెన్షియల్ డ్యూ టు ద క్యాపిటల్ క్యూ ప్లస్ పొటెన్షియల్ డ్యూ టు ద నెగిటివ్ ఛార్జ్ ఇండ్యూస్డ్ ఆన్ దిస్ ప్లస్ పొటెన్షియల్ డ్యూ టు ద పాజిటివ్ ఛార్జ్. ఎందుకంటే నువ్వు ఒక పాయింట్ దగ్గర పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయాలంటే దాట్ పొటెన్షియల్ అట్ దట్ పాయింట్ ఈజ్ డ్యూ టు ఆల్ ద ఛార్జెస్ ఇన్ స్పేస్. అయితే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది దీనికి దగ్గరగా ఉంది కదా, ఏదైతే దగ్గరగా ఉండిద్దో దాని కాంట్రిబ్యూషన్ ఎక్కువ కదా. అంటే ఈ నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది, మోర్ నెగిటివ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది దాన్ దిస్ పాజిటివ్. అంటే దిస్ ఈజ్ ఓవరాల్ నెగిటివ్. ఇట్ ఈజ్ ఓవరాల్ నెగిటివ్. అంటే నేను అప్పుడు కెపాసిటెన్స్ గురించి మాట్లాడితే, ఇదిగో నువ్వు సేమ్ క్యూ ఛార్జే ఇచ్చావు, బట్ ద పొటెన్షియల్ ఐఎమ్ గెటింగ్ నవ్ is less than the previous case. This potential whatever I got is less than the previous case. ఎందుకో చెప్పమ్మా, ఎందుకో చెప్పు ఒకసారి. ఏదైతే ఇది నేను మాట్లాడుతున్నానో that new potential is definitely less than the potential due to alone the Q charge. ఎందుకంటే ఇక్కడ నాకు నెగిటివ్ ఉంది. సో ఈ వాల్యూ అనేది తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా నాకు కెపాసిటెన్స్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఇంకొంతమంది ఏమన్నారంటే, అరే నాకు ఇంకొక ఐడియా వచ్చిందిరా, ఇంకా మనం కెపాసిటెన్స్ని పెంచొచ్చురా, ఇంకా మనం పొటెన్షియల్ని తగ్గించి అనే ఐడియా వచ్చింది. ఎలా అని అంటే, ఏదైతే స్పెరికల్ కెపాసిటర్ మనం తీసుకున్నామో దాంతో పాటుగా ఇంకొక కండక్టర్ని తీసుకున్నా, దీనికి నేను క్యూ ఛార్జ్ ఇవ్వంగానే ఇక్కడ నాకు నెగిటివ్ ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది, ఇక్కడ నాకు పాజిటివ్ ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది కదా. దాన్ని ఎర్త్ చేశాడమ్మా. ఎర్త్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడున్న పాజిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో ఈ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడున్న పాజిటివ్ ఛార్జ్ని రిపల్ చేస్తుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ని రిపల్ చేస్తుంది, కానీ అది ఎక్కడికి వెళ్ళలేదు, దానికి పాత్ లేదు. ఇప్పుడు నేను పాత్ క్రియేట్ చేశా, దానివల్ల ఆ పాజిటివ్ ఛార్జ్ అనేది ఎర్త్లోకి వెళ్తుంది. ఇప్పుడు నువ్వు గమనించావంటే పొటెన్షియల్ ఆఫ్ దిస్ is going to be potential due to capital Q and potential only due to the negative one. మరి ఆ నెగిటివ్ ఛార్జ్ వల్ల ఇది నెగిటివ్ కాంట్రిబ్యూట్ చేసిద్ది. అప్పుడు V అనేది ఈ ప్రీవియస్ కేసుతో పోలిస్తే ఇంకా తక్కువ ఉంటుంది. నీకు కెపాసిటెన్స్ ఈజ్ Q/V అని తెలుసు, నువ్వు Vని ఎక్కువ తగ్గించావు, సో కెపాసిటెన్స్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో ఇలా చేశారమ్మా. ఫస్ట్గా వాళ్ళు చేయంగానే వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఫస్ట్ ఒకే ఒక కండక్టర్ తీసుకొని వాళ్ళు దాన్ని ఒక కెపాసిటర్ లాగా వాడాలి అని చూసినప్పుడు ఇట్ డిడెంట్ మీట్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. అప్పుడు వాళ్ళు సైజుని తగ్గిస్తూ కెపాసిటెన్స్ని పెంచడం ఎలా అని ఆలోచించినప్పుడు, ఎస్ ఇంకో కండక్టర్ని ఇలా తీసుకొచ్చి చేస్తే మనకి పొటెన్షియల్ తగ్గుతుంది ఫర్ సేమ్ ఛార్జ్, అప్పుడు ఆటోమేటిక్గా కెపాసిటెన్స్ పెరుగుతుంది అని తెలిసింది వాళ్ళకి. ఓకే, ఇప్పుడు నేను ఒక స్పెరికల్ కెపాసిటర్ తీసుకున్నా ఆఫ్ రేడియస్ A. ఇట్స్ ఎ స్పియర్, ఇట్స్ ఎ కండక్టింగ్ స్పియర్. దాని చుట్టూ నేను ఇంకొక కండక్టింగ్ స్పియర్ని పెట్టా ఆఫ్ రేడియస్ B. ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏంట్రా బాబు అని అంటే, ఫైండ్ ద కెపాసిటెన్స్ ఆఫ్ దిస్, ఫైండ్ ద కెపాసిటెన్స్ ఆఫ్ దిస్ కాంబినేషన్ అని అడుగుతారు. సో నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడ ఏ సిచ్యువేషన్లో అయినా సరే కెపాసిటెన్స్ ఆఫ్ కెపాసిటర్ అడిగాడు అని అంటే నువ్వు క్యూ ఛార్జ్ ఇవ్వు. నువ్వు క్యూ ఛార్జ్ ఇవ్వడం వల్ల దానికి ఎంత పొటెన్షియల్ వచ్చిందో తెలుసుకో.
నువ్వు క్యూ చార్జ్ ఇవ్వడం వల్ల ఎంత పొటెన్షియల్ వచ్చిందో తెలుసుకో. దాట్ క్యూ చార్జ్ డివైడెడ్ బై ద పొటెన్షియల్ డిఫరెన్స్ యూ క్రియేటెడ్ ఈజ్ కెపాసిటెన్స్. సో అలా చేయాలంటే ఫస్ట్ నువ్వు ఒక క్యూ చార్జ్ ఇవ్వాలిగా. ఇచ్చేద్దాం. నేను దీనికి క్యూ చార్జ్ ఇస్తా. అప్పుడు ఏమవుతుందమ్మా, కొంచెం ఎలక్ట్రోస్టాటిక్స్ కూడా కావాలి నాన్న. ఇప్పుడు మీకు కొంచెం ఎలక్ట్రోస్టాటిక్స్ కూడా కావాలి. సో లోపల ఉన్న ఏదైతే కండక్టర్ ఉందో దాన్ని నేను కొంచెం థిక్గా గీస్తా. ఇది నేను ఎలక్ట్రోస్టాటిక్స్లో చెప్పాను మీకు. గాస్లా వాడబోతున్నాను నాన్న నేను ఇప్పుడు. గాస్లా ఏం చెప్తుంది మనకి, ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అయితే అప్పుడు ఫ్లక్స్ జీరో అవుతుంది. ఫ్లక్స్ జీరో అయితే ఛార్జ్ ఎన్క్లోజ్డ్ అనేది జీరో అవ్వాలి. మనకి గాస్లో ఏం చెప్తుందనంటే ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. ఇఫ్ ద ఫ్లక్స్ ఈజ్ గోయింగ్ టు బి జీరో దెన్ ద ఛార్జ్ ఎన్క్లోజ్డ్ షుడ్ ఆల్సో బి జీరో. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఒక గాషియన్ సర్ఫేస్ ఆర్ ఏ క్లోజ్డ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని పాసింగ్ త్రూ దిస్ కండక్టర్ తీసుకుంటా. వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్? ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్ జీరో, రైట్? సో ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ నీకు జీరో కాబట్టి ఫ్లక్స్ ఉండదు. ఎందుకంటే ఫ్లక్స్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మల్టిప్లైడ్ విత్ ఏరియా. నీకు ఫ్లక్స్ లేనప్పుడు ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఎంత అవ్వాలి నాన్న? ఛార్జ్ ఎన్క్లోజ్డ్ జీరో అవ్వాలి. ఇవన్నీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా ఎలక్ట్రోస్టాటిక్స్ క్లాస్లో. సరే, అప్పుడు లోపల ఏ ఛార్జ్ ఉండకూడదంట. అప్పుడు లోపల ఎంత ఉండాలి? జీరో ఛార్జ్. మరి నేనేమో క్యూ ఛార్జ్ ఇచ్చా. లోపల జీరో ఉంటే మరి ఆ క్యూ ఛార్జ్ ఎక్కడ ఉండాలి? ఆ క్యూ ఛార్జ్ మొత్తం బయట ఉండాలి. బయట ఎంత? క్యూ. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో గాషియన్ సర్ఫేస్ తీసుకుంటానా ఆర్ ఏ క్లోజ్డ్ ఏరియా తీసుకుంటాను. పాసింగ్ త్రూ దిస్ బిగ్గర్ వన్. సేమ్ స్టోరీగా మళ్ళీ కూడా అది కండక్టర్లోని పాస్ అవుతుంటే మరి ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ జీరో కదా. మరి ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ జీరో అయినప్పుడు ఫ్లక్స్ జీరో కదా. ఫ్లక్స్ జీరో అయితే మరి ఛార్జ్ జీరో అవ్వాలి కదా. ఛార్జ్ ఎన్క్లోజ్డ్. ఆల్రెడీ క్యూ ఛార్జ్ ఉంది. అప్పుడు ఇన్నర్ సర్ఫేస్ మీద ఎంత ఛార్జ్ ఉంటే టోటల్ ఛార్జ్ జీరో అవుతుంది? నీకు ఆల్రెడీ క్యూ ఛార్జ్ ఉంది. సో ఇన్నర్ సర్ఫేస్ మీద ఎంత ఉంటే టోటల్ ఛార్జ్ జీరో అవుతుంది? ఇన్నర్ సర్ఫేస్ మీద -q ఉంటే. అమ్మా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ నేను చేయాలనుకోవట్లేదు. ఇంక ఫర్దర్ ఏదైనా ఉంటే మీరు ఎలక్ట్రోస్టాటిక్స్ క్లాస్ చూడండి. అందులో నేను క్లియర్ కట్గా ప్రూవ్ చేశాను. ద చార్జ్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద అవుటర్ స్పియర్ ఇఫ్ ద అవుటర్ స్పియర్ ఈజ్ ఎర్త్ అండ్ ఎంత అంటే జీరో. నేను టైం సేవ్ చేసుకుంటున్నా ఎందుకంటే ఎలక్ట్రోస్టాటిక్స్ క్లాస్లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను క్యూ ఛార్జ్ ఇవ్వడం వల్ల దానికి ఎంత పొటెన్షియల్ వచ్చిందో క్యాలిక్యులేట్ చేద్దాం. పొటెన్షియల్ ఇదిగో ఈ క్యూ వల్ల దీనికి పొటెన్షియల్ వస్తుంది కదా. ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద పొటెన్షియల్ ఆఫ్ ది స్పియర్. సో ఈ క్యూ వల్ల ఎంత? KQ బై రేడియస్ ఎంతమ్మా? A. మళ్ళీ -q వల్ల ఈ పాయింట్ దగ్గర ఎంత పొటెన్షియల్? ఈ -q అనేది బిగ్గర్ స్పియర్. ఆ స్పియర్లో మనం ఇన్సైడ్ పాయింట్ గురించి మాట్లాడుతున్నాం. మీకు గుర్తుందంటే ఎలక్ట్రోస్టాటిక్స్లో ఇఫ్ యూ హ్యావ్ ఏ యూనిఫామ్లీ చార్జ్డ్ షెల్, పొటెన్షియల్ at every point inside the shell will be same as that of the surface. నువ్వు ఒక షెల్ తీసుకున్నావంటే షెల్లో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో ఉండడం వల్ల పొటెన్షియల్ at every point inside the shell will be same as that of the surface. మరి నీకు ఇక్కడ పొటెన్షియల్ కావాలి బికాస్ ఆఫ్ -q అంటే సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద సర్ఫేస్. హౌ మచ్? K ఇంటూ -q బై B. ఇప్పుడు నువ్వు ద పొటెన్షియల్ డిఫరెన్స్ యూ హ్యావ్ క్రియేటెడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే KQ ఇంటూ B - A బై AB ఇదమ్మా, ఆర్ Q ఇంటూ B - A బై AB బై 4πε0. మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? Capacitance, the charge you have given by the potential difference you created. The charge you have given is Q. And what is the potential difference you created?
క్యూ బై 4πε0 ఇంటూ బి మైనస్ ఏ బై ఏబి. క్యూ క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు కెపాసిటెన్స్ ఎంత అంటే ఇట్ ఈస్ 4πε0 ఏబి బై బి మైనస్ ఏ. చూడరా, నా ఇష్టానుసారం క్రియేట్ చేయొచ్చు నేను ఇప్పుడు ఎంత కావాలంటే అంత కెపాసిటెన్స్. చూడు, బి మైనస్ ఏ మీద డిపెండ్ అవుతుంది కదా. అంటే నేను తీసుకున్న 2 స్పియర్స్ చాలా దగ్గరగా పెట్టాను అనుకో, ఈ గ్యాప్ చాలా తక్కువ ఉందనుకో, అప్పుడు డినామినేటర్ అనేది చాలా చిన్నది. అప్పుడు కెపాసిటెన్స్ పెరిగిపోతుందా లేదా? కెపాసిటెన్స్ పెరిగిపోతుందా లేదా? సో అలాగా వాళ్ళు ఆలోచించారన్నమాట. ఎలోన్ ఒక కండక్టింగ్ బాడీని తీసుకుంటే ఇట్ ఈజ్ నాట్ మీటింగ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే దానికి చాలా పెద్ద సైజు ఉంది, కెపాసిటెన్స్ ఏమో చిన్నగా ఉంది. అరే మనం ఏదో ఒకటి చేయాలరా. అప్పుడు వాళ్ళకి వచ్చిన థాట్ ఏంటంటే ఇంకో కండక్టర్ని తీసుకుంటే ఆ కండక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చేసేసింది. అండ్ పొటెన్షియల్ ఎంత వచ్చిందా, సారీ కెపాసిటెన్స్ ఎంత వచ్చిందమ్మా? 4πε0 ఏబి బై బి మైనస్ ఏ వచ్చింది. సరేనమ్మా, మీకు ఇచ్చే హోంవర్క్, మీకు నేను ఇచ్చే హోంవర్క్ నాన్న, ఆన్సర్ ఇచ్చేస్తా, ఇప్పుడే ఆన్సర్ ఇచ్చేస్తా. హోంవర్క్ ఏంటి అని అంటే, ఇది కొంచెం కష్టం నాన్న, బట్ స్టిల్ యూ ట్రై ఇట్. ఇందాక మనం మాట్లాడుతుంది 2 కాన్సెంట్రిక్ షెల్స్. అందులో మనం దేన్ని ఎర్త్ చేసాం? బయట దాన్ని ఎర్త్ చేసాం. ఇప్పుడు లోపల దాన్ని ఎర్త్ చేస్తే వాట్ ఈజ్ ద కెపాసిటెన్స్? అమ్మా నువ్వు ఎర్తింగ్ లోపల దానికి చేసావు కాబట్టి ఛార్జ్ దేనికి ఇవ్వాలంటే బయట దానికి ఇవ్వాలమ్మా, గుర్తుపెట్టుకో. యూ హ్యావ్ టు గివ్ ఛార్జ్ టు ద బాడీ విచ్ ఈజ్ నాట్ ఎర్త్ అండ్. అదే నువ్వు ఎర్త్ చేసిన బాడీకి ఇచ్చావనుకో అది గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. సో నువ్వు కెపాసిటెన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు ఏ బాడీ అయితే ఎర్త్ అయి ఉంటుందో ఆ బాడీకి నువ్వు ఛార్జ్ ఇవ్వకూడదు, వేరే బాడీకి నువ్వు ఛార్జ్ ఇవ్వాలి. అంటే అవుటర్ స్పియర్కి నువ్వు ఛార్జ్ ఇవ్వాలి. సరేనమ్మా, అయితే దీని ఆన్సర్ ఏంటో నేను చెప్తున్నాను, నాకు గుర్తులేదు, ఒక్క నిమిషం ఆగు. నాకు గుర్తులేదు కానీ నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తా. లిటరల్గా ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పేస్తా. ఫోర్ పై ఎప్సిలాన్ నాట్ బి స్క్వేర్ బై బి మైనస్ ఏ, ఇది రావాలి. సడన్గా ఎవడన్నా నన్ను ఫార్ములా అడుగుంటే నాకు గుర్తురాలే లిటరల్గా. కానీ మైట్ బి ఒక 10 seconds టైం తీసుకున్నానా, 10 seconds టైం తీసుకొని నేను ఫార్ములాని ఆన్సర్ని చెప్పేసా. మీరు కూడా నాలాగే అవ్వాలి. ఐ స్వేర్ ఐ డిడెంట్ రిమెంబర్ దిస్, బట్ ఐ నో హౌ టు గెట్ ఇట్. నాకు తెలిసి అది ఎలా తీసుకురావాలో. అందుకనే చెప్తున్నా, ఫిజిక్స్ నాలాగే నేర్చుకోండి, బట్టీలు పట్టద్దు. బట్టే కొద్దీ నీకు ఫిజిక్స్ కష్టం అనిపించింది. ఎందుకో చెప్పనా, ఒక 10 క్వశ్చన్లు చేస్తావు, 6-7 క్వశ్చన్లో నీకు ఫార్ములాలు వర్కౌట్ అవుతాయి. 4-5 క్వశ్చన్స్లో నీకు కాన్సెప్ట్ని టెస్ట్ చేస్తాడు. ఆ ఫార్ములా వాడితే నీకు రాంగ్ ఆన్సర్ వచ్చింది. ఆ ఫార్ములా మీద నీకు నమ్మకం పోద్ది. నమ్మకం పోవడంతో పాటు ఫిజిక్స్ మీద నమ్మకం పోద్ది. దీని అమ్మ ఈ ఫిజిక్స్ ఇంతేరా అని అనుకుంటావు. కాదు. సో యు బికమ్ లైక్ మీ. నువ్వు ర్యాండమ్గా ఏదో ఒక చాప్టర్లో ఉండి ఒక ఫార్ములా అడిగావనుకో, ఫర్ ఏ సెకండ్ ఐ డోంట్ నో, గివ్ మీ లెస్ దాన్ ఏ మినిట్ ఆఫ్ టైమ్, ఐ విల్ డెరైవ్ ఇట్ ఫర్ ష్యూర్. నాలాగా తయారవ్వండి. ఓకే, ఇప్పుడు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ గురించి మాట్లాడదాం. అండ్ ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గుర్తుపెట్టుకో. అయితే బిఫోర్ వి గో ఫర్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అమ్మా, ఐ వాంట్ టు గివ్ యూ వన్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్. మనకి టైం లేక మనం పెద్దగా పట్టించుకోము. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇప్పుడు నీకు ఇలాంటి 2 ప్లేట్స్ ఇచ్చాడనుకో,
దీనికి Q1 ఛార్జ్ ఇచ్చాడు, దీనికి Q2 ఛార్జ్ ఇచ్చాడు. ఈ రెండు కండక్టింగ్ ప్లేట్స్. అయితే ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండిద్ది అని కనుక్కోమంటాడమ్మా. ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండిద్ది అని కనుక్కోమంటాడు. దానికి నేను మీకు డైరెక్ట్గా షార్ట్ కట్ ఇస్తున్నాను. షార్ట్ కట్ ఏంటి అని అంటే సమ్ ఆఫ్ ద చార్జెస్ divided by 2 on the left extreme and right extreme. Sum of the charges divided by 2 on left extreme and right extreme. So sum of the charges enta Q1 plus Q2 divided by 2. Q1 plus Q2 divided by 2. ఈ టోటల్ ప్లేట్ మీద ఉండాల్సిన ఛార్జ్ Q1. నీకు లెఫ్ట్ సైడ్ Q1 plus Q2 by 2 ఉంటే మరి రైట్ సైడ్ ఏమి ఉండాలమ్మా? దిస్ మైనస్ దిస్ ఉండాలి కదా. అంటే Q1 మైనస్ Q1 ప్లస్ Q2 by 2 ఉండాలి కదా. విచ్ విల్ బి హౌ మచ్? Q1 మైనస్ Q2 by 2. అండ్ అలాగే నువ్వు ఇక్కడ ఎంత ఛార్జ్ ఉందని క్యాలిక్యులేట్ చేయాలని అంటే Q2 మైనస్ ఇది. ఎందుకు? నీకు ఇక్కడున్న ఛార్జ్ ఇక్కడున్న ఛార్జ్ రెండు కలిపితే నీకు Q2 రావాలి. So what you are going to get is Q2 minus Q1 by 2, or you can write it as minus of Q1 minus Q2 by 2. ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎవరికైతే షార్ట్ కట్ నచ్చలేదో వాళ్ళ కోసం నేను చెప్పబోయేది ఏంటంటే ఎలా డెరైవ్ చేయాలి అని అంటే ఈ చార్జెస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండాలి అని అంటే సచ్ దట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్ జీరో అవ్వాలమ్మా. ఎవరైనా సరే సార్ ప్రాపర్గా కాన్సెప్చువల్గా నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను సార్ అని అంటారో వాళ్ళకి చెప్తున్నానమ్మా, ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండాలి అని అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్ షుడ్ కమ్ అవుట్ టు బీ జీరో. ఓకే. ఇంకొకటి ప్లేట్ తీసుకున్నాం అండ్ ఇంకో ప్లేట్ కూడా తీసుకున్నాం. ఆ ఇంకో ప్లేట్ ఏదైతే ఉందో అది ఎర్తన్ చేసావు. ఇదిగో ఈ చార్జ్ ఎప్పుడు రిపల్ చేసుకుంటా ఉంటాయి, ఎందుకంటే దే ఆర్ లైక్ చార్జెస్. నీకు ఇట్లా ఎర్తింగ్ ఇచ్చినప్పుడు ఆ రిపల్షన్కి విముక్తి కలిగించడానికి పాసిబిలిటీ వచ్చింది. ఇదిగో ఈ Q1 ప్లస్ Q2 by 2 అనేది ఈజ్ కంటిన్యూస్లీ రిపల్డ్ బై దిస్ చార్జ్. అప్పుడు ఇది ఎంత దూరం కావాల్సి వస్తే అంత దూరం వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే వెళ్ళడానికి మార్గం లేదు. ఇప్పుడు నేను ఎర్తింగ్ చేశా కదా, ఎర్తింగ్ చేయంగానే వెళ్ళిపోతుంది. అప్పుడు గుర్తుపెట్టుకో అమ్మా, దాని అర్థం ఏంటి అని అంటే ఇక్కడ ఛార్జ్ జీరో అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని జీరో చేయడానికి ఇక్కడ ఉన్న Q1 ప్లస్ Q1 ప్లస్ Q2 by 2 ఏదైతే ఛార్జ్ ఉందో అది కూడా ఇటు వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా సరే నువ్వు ఎర్తింగ్ చేసావనంటే ఒకటి బ్లైండ్గా గుర్తుపెట్టుకో, షార్ట్ కట్ ఏంటి అని అంటే ఎర్తింగ్ చూసావా ప్యారలల్ ప్లేట్స్లో ఎక్కడైతే ఎర్తింగ్ చేస్తుందో అక్కడ జీరో తీసుకో. ఇంకో కండిషన్ ఏంటి అని అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అవ్వాలంటే ఇక్కడ ఛార్జు ఎప్పుడు సేమ్ ఉండాలి. ఇక్కడ కూడా గమనించి చూడు, సమ్ ఆఫ్ ద చార్జెస్ డివైడెడ్ బై 2 ఆన్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ ఎక్స్ట్రీమ్ అని చెప్పాను కదా. అంటే ఏంటి? ఈ రెండు సేమ్ ఉండాలి. ఒకవేళ ఇక్కడ జీరో అయితే ఇక్కడ కూడా ఖచ్చితంగా జీరోనే ఉండాలి. అంటే నువ్వు ఈ ప్లేట్కి Q1 ఛార్జ్ ఇచ్చావని అనుకో, అప్పుడు ఇక్కడ ఛార్జ్ Q1 ఉండాలి. ఆ ఛార్జ్ మొత్తం ఇక్కడికి వెళ్ళిపోతుంది బికాజ్ ఆఫ్ ఎర్తింగ్. అండ్ ఈ Q1 వెళ్ళి ఇక్కడ ఎంత ఛార్జ్ని ఇండ్యూస్ చేస్తుంది అని అంటే మైనస్ Q1 ఛార్జ్ని ఇండ్యూస్ చేస్తుంది. ఇది ఒక్కటి మాత్రం కొంచెం మీరు ఏమంటారు యాక్సెప్ట్ చేయాలమ్మా. ప్రతిదాన్ని డెరైవ్ చేసుకుంటూ పోవాలంటే మనకు 60 రోజుల్లో సిలబస్ అవ్వాలంటే అవ్వదు, రైట్? ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడక్కడ చిన్నదనుకో లాజికల్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ అది చాటభారతం అనుకో ఇట్లా షార్ట్ కట్ ట్రిక్ లాగా ఇచ్చేస్తాను. కొంచెం యాక్సెప్ట్ చేయండి, తప్పదు, రైట్? రాసుకోండి మీరు కూడా. సో ఎప్పుడైతే ఎర్తింగ్ ఉండిద్దో ఒక కండిషన్ అమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద ప్లేట్ జీరో అవ్వాలి అని అంటే, ఇన్సైడ్ ద మెటీరియల్ ఆఫ్ ద ప్లేట్ జీరో అవ్వాలంటే లెఫ్ట్ ఎక్స్ట్రీమ్లో ఉన్న ఛార్జ్ రైట్ ఎక్స్ట్రీమ్లో ఉన్న ఛార్జ్ సేమ్ ఉండాలి.
ఒకవేళ ఎర్తింగ్ లేదా, సమ్ ఆఫ్ ఆల్ ద ఛార్జెస్ డివైడెడ్ బై 2 ఆన్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ డివైడెడ్ బై 2 ఆన్ రైట్ ఎక్స్ట్రీమ్. ఒకవేళ ఎర్తింగ్ ఉందా, ఎర్తింగ్ ఉందంటే అక్కడ జీరో అవ్వాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అవ్వాలంటే లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ ఎక్స్ట్రీమ్లో నీకు సేమ్ ఛార్జ్ ఉండాలి. అంటే ఇక్కడ జీరో ఉంటే ఇక్కడ కూడా జీరో ఉండాలి. అంటే నువ్వు Q1 ఛార్జ్ ఇస్తే ఆ Q1 ఛార్జ్ మొత్తం రైట్ సైడ్ ఆఫ్ ద ప్లేట్కి వెళ్ళిపోవాలి. ఆ Q1 ఏం చేస్తుంది, నెగిటివ్ Q1ని అట్రాక్ట్ చేసిద్ది. సో అప్పుడు ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే ఇది. ఇప్పుడమ్మ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఆ ఎప్సిలాన్ నాట్ A బై D ఉంది, దాన్ని డెరైవ్ చేయబోతున్నాను అన్న. ఓకే లుక్, ఆ డెరివేషన్ పెద్ద డిఫికల్ట్ కాదు, అందుకే డెరైవ్ చేయాలని ట్రై చేస్తున్నా. లేకపోతే అసలు అది కూడా డెరైవ్ చేయకుండా డైరెక్ట్గా నేను ఫార్ములా ఇచ్చేయచ్చు. ఎర్తింగ్ చేశా, దాని అర్థం ఏంటి, ఖచ్చితంగా ఇక్కడ జీరో ఉండాలి, అది మాత్రం ఖచ్చితం, రైట్. ఇప్పుడు నేను ఈ ప్లేట్కి Q ఛార్జ్ ఇస్తా. ఆ ప్లేట్ Q ఛార్జ్ ఇచ్చినప్పుడు ఆ Q ఛార్జ్ ఎక్కడికి వెళ్ళాలమ్మా, ఆ Q ఛార్జ్ ఇక్కడికి వెళ్ళాలి. దెన్ వాట్ విల్ బి ద ఇండ్యూస్డ్ ఛార్జ్ హియర్, -Q. Q అనేది -Qని అట్రాక్ట్ చేస్తుంది. సరే ఇక్కడ వరకు బాగానే ఉంది సార్. హౌ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అంటే ఇలా కదా మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండేది. ఎంత సార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మనం ఇచ్చిన Q ఛార్జ్ అనేది ఇక్కడికి వెళ్ళి ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఛార్జ్ డెన్సిటీ ఎంతో చూద్దాం. ఛార్జ్ డెన్సిటీ ఏంటి, ఛార్జ్ డివైడెడ్ బై ఏరియా. దాని యొక్క ఏరియా, ఈ ప్లేట్ యొక్క ఏరియా ఏదైతే ఉందో, ఇలా ఉంది కదా ప్లేట్, ఆ ప్లేట్ యొక్క ఏరియా ఎంతైతే ఉందో దాన్ని A అని తీసుకుంటా. ఈ నెగిటివ్ ఛార్జ్, సో నీకు -σ ఉంటుంది ఇక్కడ, అది ఎంత -Q/A. మరి ఆ రెండు లేయర్స్ ఆఫ్ ఛార్జెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి కదా, ఒక్కసారి అది కూడా చూద్దాం. సో నేను ప్రాపర్గా గీసి చూపిస్తాను. ఇక్కడ ఉన్నది +σ, వేరే కలర్ తీసుకుంటా. ఇక్కడ ఉన్నది -σ. ఈ +σ వల్ల ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది ఈ పాయింట్ దగ్గర అని అంటే, ఇన్ఫైనైట్ షీట్ గుర్తుందా అమ్మా. వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ ఛార్జ్ డెన్సిటీ σ/2ε అన్నాడు కదా. మరి నాకు ఇక్కడ సిగ్మా ఉంది కదా, సో ఏమవుతుందమ్మా, అది σ/2ε0 ఇలా చేస్తుంది, లైక్ అవే ఫ్రమ్ ద పాజిటివ్ ఛార్జ్. మళ్ళీ నాకు ఒక ఇన్ఫైనైట్ షీట్ లాంటిది ఉంది ఆఫ్ -σ, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ టువర్డ్స్ ఉంటుంది, నెగిటివ్ కదా, టువర్డ్స్ ఉంటుంది. సో ఆ నెగిటివ్ సైన్ అనేది మీకు డైరెక్షన్ ఇస్తుంది. ఎంత మ్యాగ్నిట్యూడ్, σ/2ε0. ఇప్పుడు చెప్పమ్మా, ఈ రెండు యాడ్ అవుతున్నాయి కాబట్టి వాట్ ఈస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద ప్లేట్స్. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది నీకు σ/ε0 వచ్చింది. ఆ సిగ్మా ఎంత నానా, ఆ సిగ్మా ఈజ్ Q/A. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ద కెపాసిటర్, Q/A/ε0. Q/A/ε0. సార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నారు సార్, మనం చేయాల్సింది ఏంటి, ఓ ప్లేట్ Q ఛార్జ్ ఇచ్చేద్దాం. ఓ ప్లేట్ Q ఛార్జ్ ఇచ్చేసి దానికి ఎంత పొటెన్షియల్ వచ్చిందో క్యాలిక్యులేట్ చేస్తే ఆ Q డివైడెడ్ బై ద పొటెన్షియల్ గివ్స్ అస్ ద కెపాసిటెన్స్. మరి ఇదంతా ఏంటి సార్, మీరు ఎందుకు చేస్తున్నారు, నీకు తెలుసా పొటెన్షియల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ప్లేట్కి స్పియర్ అయితే KQ/R అని తెలుసు, మరి ప్లేట్కి తెలుసా, తెలియదుగా, అవునా కదా. మరి నాకు దీని పొటెన్షియల్ కావాలి, నేను KQ/R ఫార్ములా వాడలేను, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్లేట్, KQ/R ఈజ్ వ్యాలిడ్ ఫర్ స్పియర్ ఆర్ ఏ పాయింట్ ఛార్జ్. అందుకే నా కష్టాలన్నీ. dV ఈజ్ ఈక్వల్ టు -E⁻.dr వాడబోతున్నా. నాకు పొటెన్షియల్ ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలుసు. నేను ఛార్జ్ ఇవ్వడం వల్ల దీని యొక్క పొటెన్షియల్ V అని తీసుకో. నేను ఈ రెండింటిని రిలేట్ చేయాలి అని అంటే మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, ఆ మధ్యలో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా వీటిని రిలేట్ చేస్తా. ఏంటి, dV ఈజ్ -E⁻.dr. నేనేం చేస్తానంటే, నేను లెఫ్ట్ ప్లేట్ నుండి రైట్ ప్లేట్కి మూవ్ అవుతా. నేను లెఫ్ట్ ప్లేట్ నుండి రైట్ ప్లేట్కి మూవ్ అవుతూ వెళ్తే
లెఫ్ట్ నుండి రైట్కి మూవ్ అవుతూ వెళ్తే ఐఎమ్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే యాంగిల్ బిట్వీన్ నా మూవ్మెంట్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే 0. సో డివి ఈజ్ మైనస్ ఈ ఇంటూ డిఆర్ ఇంటూ కాస్ 0. సో డివి ఈజ్ మైనస్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ డిఆర్. మనం డివిలోండి వి తీసుకురావాలి. డివిలోండి వి తీసుకురావాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి. అయితేనమ్మా స్టార్టింగ్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత వి, డిస్టెన్స్ ఎంత 0. నువ్వు ఇక్కడ నుండి ట్రావెల్ అవుతూ వెళ్తే నువ్వు డి డిస్టెన్స్ ట్రావెల్ చేస్తావు. అక్కడ పొటెన్షియల్ ఎంత, అది ఎర్తింగ్ చేస్తుంది కాబట్టి దాని యొక్క పొటెన్షియల్ 0. సో నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే నీకు వి అనేది సిగ్మా ఇంటూ డి బై ఎప్సిలాన్ నాట్ వచ్చిద్దమ్మా. అంటే క్యూ ఇంటూ డి బై ఏ ఎప్సిలాన్ నాట్ వచ్చిద్దమ్మా. దట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేట్. దట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేట్. సరే, ఓకే. ఇప్పుడు కెపాసిటెన్స్ ఆఫ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఏంటి? ద చార్జ్ యూ హ్యావ్ గివెన్ బై ద పొటెన్షియల్ డిఫరెన్స్. నువ్వు ఎంత ఛార్జ్ ఇచ్చావు? క్యూ ఛార్జ్ ఇచ్చావు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత క్రియేట్ చేసావు? క్యూడి బై ఏ ఎప్సిలాన్ నాట్ ఇంత క్రియేట్ చేసావు. అప్పుడు వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్? ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. దీన్ని బట్టి పట్టండి అవసరమైతే. ఒకవేళ నేను చెప్పిన డెరివేషన్ మీకు నచ్చకపోతే, నేను చెప్పిన డెరివేషన్ కానీ మీకు నచ్చకపోతే దెన్ యూ కెన్ బై హార్డ్ ఇట్. ఓకే, సరే సార్. V is the potential of the plate కదా, and at the same time V is the potential difference between the plates కదా. ఎందుకంటే ఇది ఎలాగో 0 కదా, మరి అర్థం చేస్తున్నాం కదా. సో whenever we are going to talk about a parallel plate capacitor, when I say Q and minus Q, and Q and minus Q are going to be called as charge on the capacitors. ఎప్పుడైనా సరే చార్జ్ ఆన్ కెపాసిటర్ అని అంటే నువ్వు క్యూని మార్క్ చేయాలి. డోంట్ మార్క్ ద నెట్ చార్జ్. చార్జ్ ఆన్ కెపాసిటర్ అని అడుగుతున్నాడు అని అంటే క్యూ. ఓకే, ఆ క్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని రాయొచ్చు? సి. క్యూ బై విని సి రాయొచ్చు. సో చార్జ్ ఆన్ ద కెపాసిటర్ నేను సి ఇంటూ వి రాయొచ్చా లేదా? where Q is charge on capacitor, V is potential of the plate. కానీ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా సేమ్ కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ప్లేట్స్ ఆఫ్ కెపాసిటర్. పొటెన్షియల్ డిఫరెన్స్ across plates of capacitor. ఎలక్ట్రోస్టాటిక్స్ చూడాలి మిస్టర్ ప్రసన్న కుమార్. ఇక్కడ నుండి నీకు ప్రీవియస్ దాంతో అవసరం లేదు, ఇప్పటి నుండి చెప్పబోయేది. కానీ ఎస్, ఈ ముందు చెప్పినవి మాత్రం నీకు కావాలి అని అంటే ఎస్, యూ షుడ్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. సరే, డైఎలక్ట్రిక్ ఏం చేస్తుంది అది కూడా నేను ఎలక్ట్రోస్టాటిక్స్లో లాస్ట్లో చెప్పా. డైఎలక్ట్రిక్స్ ఏం చేస్తాయమ్మా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అపోజ్ చేస్తాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అపోజ్ చేసి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద డైఎలక్ట్రిక్. వాట్ ఈస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద డైఎలక్ట్రిక్? ఇట్ విల్ మేక్ ఇట్ 1/k times. సో ఒకవేళ నువ్వు తీసుకున్న ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఏదైతే ఉందో, ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఫిల్డ్, ఒకవేళ నువ్వు దాన్ని కంప్లీట్గా ఫిల్ చేసావనుకో విత్ ఏ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K, దీనిలో ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో తెలుసా? నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో తెలుసా? మామూలుగా అయితే ఎంత ఉండాలి నాన్న? మామూలుగా ఒకవేళ ఈ డైఎలక్ట్రిక్ లేకపోతే మామూలుగా ఎంత ఉండాలి? మామూలుగా ఎంత ఉండాలి అని అంటే
సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఉండాలి, బట్ ఇట్ విల్ బి దిస్ మచ్. అమ్మా ఇక్కడ నువ్వు కరెక్ట్గా గమనించావంటే ఎప్సిలాన్ నాట్ ప్లేస్లో నీకు కే ఎప్సిలాన్ నాట్ ఉంది. అంటే నీకు ఒక ఖాళీ కెపాసిటర్ ఉందనుకో, దాని కెపాసిటెన్స్ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. ఎప్పుడైతే నువ్వు తీసుకున్న కెపాసిటర్లో ఒక మీడియం అయితే వస్తుందో, ఆ మీడియం ఏం చేస్తుంది నాన్న నువ్వు గమనించి చూడు ఒకసారి. ఎప్సిలాన్ నాట్ ఉండాల్సిన ప్లేస్లో కే ఎప్సిలాన్ నాట్ ఉంటుంది. మామూలుగా నీకు ఫ్రీ స్పేస్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్? సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. కానీ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి? సిగ్మా బై కే ఎప్సిలాన్ నాట్. అంటే ఎప్సిలాన్ నాట్ ప్లేస్లో నీకు కే ఎప్సిలాన్ నాట్ ఉంది. అప్పుడు కెపాసిటెన్స్ కూడా ఏమవుతుంది? కే టైమ్స్ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి అవుతుంది. సో ఒక డైఎలక్ట్రిక్ పెట్టడం వల్ల కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? రేపటి కోసం సిరీస్ ఫాలో అవ్వకపోతే మీ జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ అయితే ఏం ఎఫెక్ట్ అవ్వదమ్మా. కానీ రేపటి కోసం ఫాలో అయితే మాత్రం మీ కాన్సెప్చువల్ క్లారిటీ సూపర్ ఉంటుంది. సరేనా? కెపాసిటర్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల డైఎలక్ట్రిక్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కెపాసిటెన్స్కి ఏమవుతుంది? ఇట్స్ ఎ గుడ్ థింగ్. కెపాసిటెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండ్ కెపాసిటెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఓకే, నైస్. ఇప్పుడు వన్ మోర్ థింగ్ నాన్న, ఒక చిన్న హోంవర్క్ ఇస్తాను మీకు. ఇది ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అమ్మ. డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఇస్ డి. అయితే ఒక డైఎలక్ట్రిక్ ఉంది ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే. అది ఓన్లీ టీ డిస్టెన్స్ మాత్రమే ఆక్యుపై చేసిందమ్మా. కంప్లీట్గా ఫిల్ చేయలే కెపాసిటర్ని. ఫిల్ చేయలేదు, ఓన్లీ టీ డిస్టెన్స్ మాత్రమే ఆక్యుపై అయ్యింది. అంటే నువ్వు కరెక్ట్గా గమనించావంటే ఇక్కడ ఎయిర్ ఉంది, కానీ ఓన్లీ ఈ టీ డిస్టెన్స్లో మాత్రమే ఈ మీడియం ఉంది. సో డి మైనస్ టీ డిస్టెన్స్లో నీకు ఎయిర్ ఉంది. ఇక్కడేమో నీకు డైఎలక్ట్రిక్ ఉంది ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే. దీని యొక్క కెపాసిటెన్స్ కనుక్కోండి అమ్మా. దాట్ ఈజ్ యువర్ హోంవర్క్. ఎవరికైతే కనుక్కోవాలని చెయ్యాలని ఇంట్రెస్ట్ బాగా ఉందో వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎయిర్లోనేమో సిగ్మా బై ఎప్సిలాన్ నాట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీడియంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా 1/k టైమ్స్ అయిపోతుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని వాడి నువ్వు పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయి. పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత Q డివైడెడ్ బై దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ కెపాసిటెన్స్. సో నువ్వు ఏం చేయాలంటే యూ గివ్ Q చార్జ్ టు దిస్. బికాస్ ఆఫ్ దట్ దెర్ విల్ బి సిగ్మా, అంటే ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఆ సిగ్మా ఏంటి అని అంటే Q/A. సో అలా చేయండి అమ్మా, మీకు ఆన్సర్ వచ్చింది. ఈ బిట్ ఆఫ్ ద వీడియో ఏదైతే ఉందో దీన్ని రిపీటెడ్గా వినండి మీరు ట్రై చేసేటప్పుడు. యూ విల్ డెఫినెట్లీ గెట్ ద ఆన్సర్. ఇప్పుడు చాలామంది జనాలకు ఉండే డౌట్ ఏంటంటే, సార్ అసలు కెపాసిటర్ అనేది ఎలా ఛార్జ్ అవుతుంది సార్? ఎందుకంటే మనం ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసాము అని అంటే రియాలిటీలో ఖచ్చితంగా నీకు రెసిస్టెన్స్ ఉంటుందమ్మా. బ్యాటరీ ఆఫ్ V వోల్ట్ తీసుకుందాం. బ్యాటరీ ఆఫ్ V వోల్ట్. అరే బ్యాటరీ ఎప్పుడు ఛార్జ్ ఇచ్చిద్దిరా? బ్యాటరీ గివ్స్ ఛార్జ్ ఓన్లీ వెన్ ఇట్ కెన్ టేక్ ఇట్ బ్యాక్. అయితే ఒకవేళ బ్యాటరీ ఎలక్ట్రాన్స్ ఇస్తూ ఉంటే ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చి ఆగిపోతాయిరా బాబు. ఎందుకు? దెర్ ఈజ్ అన్ ఓపెన్ సర్క్యూట్. ఈ రెండు కనెక్ట్ అయ్యి లేవు.
ఎప్పుడు మీకు ఆ డౌట్ రాలేదా? బ్యాటరీని నువ్వు కెపాసిటర్ కనెక్ట్ చేస్తే కెపాసిటర్ ఎలా కనెక్ట్ అయ్యిద్ది, ఎలా ఛార్జ్ అయ్యిద్ది అనే ఒక డౌట్ రావాలి మీకు. ఎందుకంటే బ్యాటరీ కానీ ఛార్జ్ ఇస్తుంది అని అంటే ఖచ్చితంగా ఎంత ఛార్జ్ ఇచ్చిందో అంత ఛార్జ్ అది తీసుకోవాలంటే ఇచ్చిన ఛార్జ్ ఫ్లో అవ్వాలంటే దెర్ షుడ్ బి ఏ క్లోజ్డ్ పాత్. కరెంట్ ఎలక్ట్రిసిటీలోనేమో బ్యాటరీ విల్ సెండ్ ఛార్జ్ ఓన్లీ వెన్ దెర్ ఈజ్ ఎ క్లోజ్డ్ పాత్ అని మాట్లాడుకుంటాం. ఇక్కడేమో మనకి క్లోజ్డ్ పాత్ లేదు. యాక్చువల్గా ఏం జరిగిద్ది అని అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఈ వైర్లోకి ఎంటర్ అవుతాయి. అలా ప్రతి ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుందమ్మా. ప్రతి ఎలక్ట్రాన్ ఈ వైర్లో ఉన్న ప్రతి ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది. అలా ఒక ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ని రిపల్ చేసిద్దమ్మా. సో ఈ వచ్చిన ఎలక్ట్రాన్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ని రిపల్ చేసిద్ది. సో ఇది ఒక ఎలక్ట్రాన్ ఇస్తే దానికి ఒక ఎలక్ట్రాన్ వెనక్కి వస్తుందా? వస్తుంది. అంటే బ్యాటరీ ఛార్జ్ ఇచ్చిద్ది. ఇక్కడ ఒక ఛార్జ్ వెళ్ళిపోతుంది అని అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుందంటే ఒక పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. అలా అమ్మా చూడు, మళ్ళీ బ్యాటరీ ఎలక్ట్రాన్ పంపిద్దాం అనుకునేది. కానీ ఇక్కడ ఒక థింగ్ మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే ఆల్రెడీ వెళ్ళిన ఎలక్ట్రాన్ వచ్చే ఎలక్ట్రాన్ని రిపల్ చేసిద్ది, కానీ బ్యాటరీ స్ట్రాంగర్. సో కెపాసిటర్ యొక్క ఏమంటారు, విల్లింగ్నెస్ తెలుగులో ఏమంటారు, ఇలా చెప్పేస్తాను. మాకు కరెక్ట్గా తెలుగులో పదం రావట్లేదు, ఎన్నో సంవత్సరాల నుండి ఇంగ్లీష్లో చెప్పేసి. ఏంటంటే ఈ వచ్చే ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో దాన్ని రానివ్వడం కెపాసిటర్కి ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఆ ఎలక్ట్రాన్ వచ్చే ఎలక్ట్రాన్ని రిపల్ చేసేది, కానీ ఈడేమో ఫోర్సెస్ పంపిస్తాడు. ఇష్టం లేకపోయినా సరే ఫోర్స్ఫుల్గా బ్యాటరీ గార్డ్ ఆ సెకండ్ ఎలక్ట్రాన్ పంపిస్తాడు. ఆ సెకండ్ ఎలక్ట్రాన్ ఇంకో ఎలక్ట్రాన్ని రిపల్ చేసి ఆ ఎలక్ట్రాన్ని ఇలా పంపించేస్తే అక్కడ షార్టేజ్ ఆఫ్ ఎలక్ట్రాన్. అలా నీకు ఛార్జ్ వెళ్తూ ఉంటుందమ్మా. ఎప్పుడు ఆగిపోతుంది అని అంటే ఈ బ్యాటరీ ఎలక్ట్రాన్స్ని పంపించడం ఆగిపోయినప్పుడు. ఎప్పుడు బ్యాటరీ ఆపుతుంది పంపించడం అని అంటే ఇదిగో ఇక్కడికి ఆల్రెడీ వెళ్ళిన ఎలక్ట్రాన్స్ అవి ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయిపోతాయి. అవి ఎంత గ్యాంగ్ లాగా ఫామ్ అవుతాయి అని అంటే ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ కలిపి ఆ వచ్చే ఎలక్ట్రాన్ని అపోజ్ చేసేస్తాయి. అంటే బ్యాటరీ ఎంత ఫోర్స్తో అయితే ఎలక్ట్రాన్స్ని పుష్ చేస్తుందో అంతే ఫోర్స్తో ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ వచ్చేదాన్ని కూడా పుష్ చేసేసి రానివ్వకుండా ఆపేస్తాయి. అలా జరగాలి అని అంటే బ్యాటరీకి ఎంత స్ట్రెంగ్త్ అయితే ఉందో ఆ కెపాసిటర్ కూడా అంతే స్ట్రెంగ్త్ రావాలి. ఎలక్ట్రోస్టాటిక్స్ ఆర్ కెపాసిటర్స్లో స్ట్రెంగ్త్ ఈజ్ గోయింగ్ టు బి నథింగ్ బట్ పొటెన్షియల్. సో వెన్ ద ఛార్జింగ్ stops when potential difference across capacitor and battery are same. ఓకే. ప్రసన్న కుమార్ అంటే ఎలక్ట్రాన్ జంప్ అవుతుంది. ఎలక్ట్రాన్ జంప్ అవుదమ్మా. బ్యాటరీ పంపించే ఎలక్ట్రాన్స్ అనేవి అక్యుములేట్ అవుతూ ఉంటాయి. ఆ ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ ప్లేట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని రిపల్ చేస్తాయి. సో దీస్ ఆర్ నెవర్ జంపింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఎప్పటికీ జంప్ అవ్వవు కూడా. సరే అమ్మా, మరి ఈ హోల్ ప్రాసెస్లో ఈ మొత్తం ప్రాసెస్లో కెపాసిటర్కి ఇష్టం లేకుండా బ్యాటరీ ఫోర్స్ చేసిందిగా ఛార్జెస్ని, అవునా కదా? సో ఇన్ ద బిగినింగ్ అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0 మనం కెపాసిటర్ని చూస్తే ఏ ఛార్జు లేదు. అదే మనం ఒక టైం t దగ్గర చూస్తే ఏమైంది నాన్న, ఒక టైం t దగ్గర చూస్తే
దీని మీద కొంచెం పాజిటివ్ ఛార్జ్ ఉంది, దీని మీద కొంచెం నెగిటివ్ ఛార్జ్ ఉంది, దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. అంటే ఆల్ ఆఫ్ సడన్ మనకి బిట్వీన్ ద ప్లేట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమని చెప్పా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఏ వే ఆఫ్ స్టోరింగ్ ఎనర్జీ. మాస్, మనం కూడా ఎనర్జీయే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ స్టోరింగ్ ఎనర్జీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ స్టోరింగ్ ఎనర్జీ. అంటే నీకు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అని అంటే ఈ కెపాసిటర్ అనేది ఎనర్జీ స్టోర్ చేసుకుంది. దానికి ఆ ఎనర్జీ ఎక్కడ నుండి వచ్చింది? అగెయిన్స్ట్ ద విల్లింగ్నెస్ ఆఫ్ ద కెపాసిటర్ బ్యాటరీ ఫోర్స్ఫుల్గా దాని అక్రాస్ ఛార్జెస్ని పంపించింది. దానికి ఇష్టం లేకపోయినా సరే ఛార్జెస్ని పంపించింది. సో వాట్ ఎవర్ ద వర్క్ విల్ బి డన్ అగెయిన్స్ట్ ద విల్లింగ్నెస్ విల్ గెట్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, ఇదిగో ఈ పెన్ను ఉంది. ఈ పెన్ను నేను వదిలేస్తే అది కిందకి వెళ్ళాలనుకుంటుంది. కానీ ఫోర్స్ఫుల్గా కింద నుండి నేను పైకి తీసుకెళ్ళి పెట్టాను అనుకో, ఐ హ్యావ్ డన్ వర్క్ అగెయిన్స్ట్ ద విల్లింగ్నెస్ ఆఫ్ దిస్. సో వాట్ ఎవర్ ద వర్క్ ఐ డూ గెట్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. స్ప్రింగ్ ఉంది. స్ప్రింగ్ నేను ఎక్స్పాండ్ చేస్తున్నా. స్ప్రింగ్కి ఎక్స్పాండ్ అవ్వడం ఇష్టం లేదు, కానీ నేను ఏదైతే వర్క్ దాని అగెయిన్స్ట్ విల్లింగ్నెస్ చేస్తానో దట్ గెట్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్ కదా. సేమ్ అలాగే కెపాసిటర్కి ఇష్టం లేకపోయినా బ్యాటరీ ఏం చేసిందమ్మా? ఛార్జెస్ని పంపించింది. అంటే వర్క్ ఈజ్ డన్ అగెయిన్స్ట్ ద కెపాసిటర్ కదా. వాట్ ఎవర్ ద వర్క్ ఈజ్ డన్ అగెయిన్స్ట్ ద కెపాసిటర్ విల్ గెట్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా. ఇప్పుడు నేనేం తీసుకుంటానంటే at time t is equal to 0, what is the charge on the capacitor? 0 and 0. Once the capacitor is fully charged, let us take the charge on the plates of the capacitor to be capital Q and minus Q. అమ్మ క్యాపిటల్ క్యూని కూడా నువ్వు రాయొచ్చు అమ్మ. ఏంటో చెప్పనా? C ఇంటూ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ప్లేట్స్ ఆఫ్ ద కెపాసిటర్. ఒకసారి ఫుల్గా ఛార్జ్ అయిపోతే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ప్లేట్స్ ఆఫ్ ద కెపాసిటర్ విల్ బీ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ కదా. వాట్ ఈస్ ద వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ? ఇక్కడ V కదా. సో ద ఫైనల్ ఛార్జ్ నువ్వు ఇలా తీసుకోవచ్చు. కానీ ఈ రెండిటికి మధ్య ఛార్జింగ్ అనే ఒక ప్రాసెస్ జరిగింది. ఏంటది? at some time t ఆబ్వియస్గా ఛార్జ్ క్యాపిటల్ క్యూ కాదు, అలా అని చెప్పి జీరోను కాదు. ఇది అయినా బ్యాటరీ ఏం చేసింది? వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అమ్మా? వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్? యూ కెన్ సే Q/C ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్ దిస్ మూమెంట్. Q/C ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్ దిస్ మూమెంట్. బ్యాటరీ ఏం చేస్తుందిరా? ఫోర్స్ఫుల్గా ఛార్జీలను పంపిస్తుంది. So what is the small amount of work done? The charge multiplied with the potential difference. Q into delta V. Long back discuss chesadi. Potential difference is work done by the external agent per unit charge. So work done by external agent nu emani rayochu? Q into డెల్టా వి రాయొచ్చు. అదేగా నేను రాసింది డెల్టా వి, పొటెన్షియల్ డిఫరెన్స్ Q/C. ఇప్పుడు నాకు టోటల్ వర్క్ డన్ కావాలమ్మా. టోటల్ వర్క్ డన్ కావాలంటే ఏం చేయాలమ్మా? DWలోనే నాకు W రావాలి. DWలోనే నాకు W రావాలి. అంటే దీన్ని నేను ఇంటిగ్రేషన్ చేయాలి. అమ్మ ఇనీషియల్ ఛార్జ్ ఎంత అమ్మా? 0. ఫైనల్ ఛార్జ్ ఎంత అమ్మా? క్యాపిటల్ Q ఫైనల్గా. సో నువ్వు ఇంటిగ్రేషన్ చేయి దీన్ని. C అనేది కాన్స్టెంట్ కదా, బయట తీసుకొచ్చే. వాట్ ఈస్ ద వర్క్ డన్ అగెయిన్స్ట్ ద విల్లింగ్నెస్ ఆఫ్ ద కెపాసిటర్? 1/C Q dQ ఇంటిగ్రేషన్ Q²/2. సో 0 to Q. సో అప్పుడు నీకు చేస్తే వర్క్ డన్ అగెయిన్స్ట్ ద కెపాసిటర్ ఎంత అంటే ½ Q²/C. వాట్ ఎవర్ ద వర్క్ ఈస్ డన్ అగెయిన్స్ట్ ద కెపాసిటర్ is the energy stored in the capacitor. ఎంతమ్మా అది? ½ Q²/C. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నువ్వు Qని CV కూడా రాయొచ్చు.
సో సి స్క్వేర్ వి స్క్వేర్ ఒక సి క్యాన్సిల్ అయ్యి యూ కెన్ ఆల్సో రైట్ ఇట్ యాజ్ హాఫ్ సి వి స్క్వేర్. ఈ రెండు ఫార్ములాస్ బాగా ఫ్రీక్వెంట్గా వినపడుతూ ఉంటాయి, కనపడుతూ ఉంటాయి. అర్థమైందా ఎలా వచ్చిందో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్? సో ఏం చేస్తుందంటే బ్యాటరీ ఆ డీక్యూ ఛార్జ్ని ఫోర్స్ఫుల్గా కెపాసిటర్ని క్రాస్ చేపిస్తుంది. ఫోర్స్ఫుల్గా కెపాసిటర్ని క్రాస్ చేపిస్తుంది. సో ఎంత అయితే బ్యాటరీ కెపాసిటర్ని ఫోర్స్ చేపించిందో అంత ఎనర్జీ అనేది కెపాసిటర్లో స్టోర్ అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఒక్కసారి మరి బ్యాటరీ చేసిన వర్క్ ఏందో చూద్దాం. బ్యాటరీ ఎంత వర్క్ చేసిందో చూద్దాం. ఇదేమో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్. అయితే మనకు గుర్తుందా నాన్న, కరెంట్ ఎలక్ట్రిసిటీలో డెఫినేషన్ ఆఫ్ ఈఎంఎఫ్ చెప్పా. వర్క్ డన్ బై ద బ్యాటరీ పర్ యూనిట్ ఛార్జ్. సో మనకు వర్క్ డన్ బై బ్యాటరీ కావాలి అని అంటే ఇట్ ఈస్ ద ఛార్జ్ సప్లైడ్ బై ద బ్యాటరీ మల్టిప్లైడ్ విత్ ఈఎంఎఫ్. అమ్మ ఒక కెపాసిటర్ని నువ్వు కంప్లీట్గా ఛార్జ్ చేయడానికి బ్యాటరీ ఎంత ఛార్జ్ పంపించింది? క్యాపిటల్ క్యూ ఛార్జ్ పంపించింది. డౌట్ ఏంటి? ఇదిగో ఫుల్లీ ఛార్జ్ అయినప్పుడు కెపాసిటర్ మీద ఎంత ఛార్జ్ ఉంది నాన్న? క్యూ మైనస్ క్యూ ఉంది. అంటే బ్యాటరీ ఎంత పంపించినట్టు? పాజిటివ్ టర్మినల్ నుండి నువ్వు పాజిటివ్ టర్మినల్ నుండి ఛార్జ్ ఫ్లో అవుతుందని తీసుకుంటే పాజిటివ్ టర్మినల్ నుండి బ్యాటరీ ఎంత పంపించిందని అంటే క్యాపిటల్ క్యూ ఛార్జ్ని పంపించిందని తీసుకోవచ్చు నువ్వు కదా. అప్పుడు క్యాపిటల్ క్యూ ఇంటూ వి. ఆ క్యాపిటల్ క్యూ ఏమని రాయొచ్చు? సి ఇంటూ వి రాయొచ్చు. అబ్బా అయ్యో, బ్యాటరీ సివి స్క్వేర్ వర్క్ చేసిందంట. బాగానే ఉంది, బ్యాటరీ సివి స్క్వేర్ వర్క్ చేసింది, ఒప్పుకుంటా. మరి కెపాసిటర్లో ఎంత ఎనర్జీ స్టోర్ అయింది? హాఫ్ సివి స్క్వేర్ స్టోర్ అయింది. మరి మిగతాది అడిగిపోయింది. రియాలిటీలో మనం ఎప్పుడైనా సరే ఒక కెపాసిటర్ని ఛార్జ్ చేసేటప్పుడు మనం కండక్ట్ చేసిన కండక్టింగ్ వైర్స్కి ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ వల్ల సమ్ ఆఫ్ ద ఎనర్జీ గివెన్ బై ద బ్యాటరీ గెట్స్ లాస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. సో ఏమైంది అని అంటే మనం కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వాడితే, మనం ఆబ్వియస్గా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది యూనివర్సల్. ఏం చేశాడు? బ్యాటరీ గార్డ్ వర్క్ చేశాడు అంటే బ్యాటరీ గార్డ్ ఎనర్జీ ఇచ్చాడు సర్క్యూట్కి. బ్యాటరీ వర్క్ చేశాడంటే బ్యాటరీ గార్డ్ ఎనర్జీ ఇచ్చాడు. అందులో కొంత మాత్రం కెపాసిటర్ స్టోర్ చేసుకుంటుంది. సో చేంజ్ ఇన్ ఎనర్జీ ఆఫ్ ద కెపాసిటర్. చేంజ్ ఇన్ ఎనర్జీ ఆఫ్ కెపాసిటర్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అమ్మా, మీకు బాగా యూజ్ అవుతుంది కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్లో. చేంజ్ ఇన్ ఎనర్జీ ఆఫ్ కెపాసిటర్. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, బ్యాటరీ గార్డు 100 వర్క్ చేశాడు. 100 వర్క్ చేసినప్పుడు ఎనర్జీ ఆఫ్ కెపాసిటర్ 30 మాత్రమే చేంజ్ అయింది. బ్యాటరీ గార్డు 100 వర్క్ చేశాడు, ఎనర్జీ ఆఫ్ కెపాసిటర్ మాత్రం 30 చేంజ్ అయింది. మరి మిగతా 70 ఎక్కడికి పోయినట్టు? హీట్. ఇది మీకు బాగా యూజ్ అవుతుంది నాన్న. వర్క్ డన్ బై బ్యాటరీని నువ్వు సింపుల్గా ఇలా కనుక్కోవచ్చు, గుర్తుపెట్టుకో. బికాస్ దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఈఎంఎఫ్. సో ఇంకో మిస్కాన్సెప్షన్ ఉందమ్మా. చాలామంది ఎంసెట్ లెవెల్లో కానీ జేఈ మెయిన్స్ లెవెల్లో ఉన్న టీచర్స్ కూడా ఏం చెప్తారంటే ఆల్మోస్ట్ వర్క్ డన్ బై బ్యాటరీలో హాఫ్ ఎప్పుడు హీట్ కింద పోతుందని అంటారు. రాంగ్. వర్క్ డన్ బై బ్యాటరీలో ఎప్పుడు హాఫ్ హీట్ కింద వెళ్ళిపోతుంది అని చెప్తారమ్మా. దట్ ఈజ్ రాంగ్. అది నిజం కాదు. ప్రతి సిచ్యువేషన్లోనూ అది నిజం కాదు. మీకు అర్థం కావడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో
ఇది ఒక కెపాసిటర్, నేను ఒక బ్యాటరీ వి ఇలా కనెక్ట్ చేసున్నా అంటే ఈ కెపాసిటర్ ఛార్జ్ అయిపోయి ఉంది. ఇట్లా క్యూ ఛార్జ్, ఇట్లా మైనస్ క్యూ ఛార్జ్ ఉంది. ఆ క్యూ ఛార్జ్ ఎంత అంటే సివి. ఇప్పుడు నేనేం చేస్తానంటే నౌ polarity of battery is reversed. బ్యాటరీ యొక్క పొలారిటీని రివర్స్ చేశాడంట. పొలారిటీని రివర్స్ చేయంగానే వెమ్మటనే ఛార్జెస్ చేంజ్ అవుతాయంటే చేంజ్ అవ్వవమ్మా. కానీ బ్యాటరీ యొక్క ఎయిమ్ ఏంటి? ఇప్పుడు పాజిటివ్ టెర్మినల్ దీనికి కనెక్ట్ అయింది కాబట్టి అల్టిమేట్గా దీని మీద ప్లస్ క్యూ ఛార్జ్ ఉండాలి, దీని మీద మైనస్ క్యూ ఛార్జ్ ఉండాలి. అదే బ్యాటరీ చేసే పని. ఏ ప్లేట్ అయితే పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ అయ్యిందో అది పాజిటివ్లీ ఛార్జ్డ్ అయి ఉండాలి. మరి ఏమవుతుందమ్మా, మైనస్ క్యూ నుండి ఆ ప్లేట్ యొక్క ఛార్జ్ని ప్లస్ క్యూకి మార్చాలి. మైనస్ క్యూ ఛార్జ్ నుండి ఆ ప్లేట్ యొక్క ఛార్జ్ని ప్లస్ క్యూకి మార్చాలి. అంటే బ్యాటరీ ఎంత ఛార్జ్ ఇచ్చి ఉండాలి నాన్న? హౌ మచ్ ఛార్జ్ ద బ్యాటరీ షుడ్ హ్యావ్ గివెన్? 2Q ఇచ్చి ఉండాలి కదా. ఇప్పుడు చెప్పమ్మా వర్క్ డన్ బై బ్యాటరీ ఏంటో ఒకసారి. వర్క్ డన్ బై బ్యాటరీ ఏంటంటే ద ఛార్జ్ ఇట్ హాస్ గివెన్ మల్టిప్లైడ్ విత్ ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ ఏంటి? వి వోల్టే కదా, వి. సో వాట్ ఈస్ ద వర్క్ డన్? 2Q ఇంటూ వి. ఆ క్యూని నువ్వేమని రాయొచ్చు? సివి రాయొచ్చు. అంటే 2CV². అమ్మా ఒక్కసారి అమ్మా, what is the energy stored in this? What is the initial energy? Half. దీని యొక్క కెపాసిటెన్స్ C and voltage is V, half CV². ఇక్కడ కూడా చూడమ్మా, హాఫ్. దీని యొక్క కెపాసిటెన్స్ C, voltage is V, half CV². ఓన్లీ థింగ్ ఏంటంటే పొలారిటీస్ రివర్స్ అయ్యాయి. ఇక్కడేమో ఇది పాజిటివ్లీ ఛార్జ్ ప్లేట్, అక్కడేమో అది పాజిటివ్లీ ఛార్జ్ ప్లేట్. బట్ నీకు అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ సేమే. ఎందుకంటే సేమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ మారింది, అంతేగాని ఎనర్జీ మారలా. ఇది డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఫైనల్గా ఇది డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, కానీ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఇప్పుడు ఏమైందో తెలుసా? రాద్దాం. వర్క్ డన్ బై ద బ్యాటరీ ఈస్ చేంజ్ ఇన్ ఎనర్జీ ఆఫ్ ద కెపాసిటర్ ప్లస్ హీట్. ఎంత వర్క్ చేసింది బ్యాటరీ? 2CV². వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఎనర్జీ ఆఫ్ కెపాసిటర్? 0. అంటే ఏమైందిరా? నువ్వు ఇలా పొలారిటీ రివర్స్ చేసినప్పుడు ఏమైందో తెలుసా? మొత్తం వర్క్ డన్ బై బ్యాటరీ గోస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్, వేస్ట్ అయిపోద్ది. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, నీ దగ్గర కెపాసిటర్ ఉందనుకో, కెపాసిటర్ అంటే ఏం లేదమ్మా, మన ఫ్యాన్లు ఉన్నాయి, ఫ్యాన్లో కెపాసిటర్ ఉంటుంది. ఆ కెపాసిటర్ని ఎప్పుడు పొలారిటీ రివర్స్ చేయి మాకు. రివర్స్ చేస్తే వేస్ట్ అయిపోద్ది. వాట్ ఎవర్ ద వర్క్ విల్ బి డన్ బై ద బ్యాటరీనా విల్ గెట్ వేస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. ఇన్ఫ్యాక్ట్ కెపాసిటర్ కూడా వేడెక్కిపోద్ది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి అమ్మా. కొంతమంది ఏంటి అని అంటే మిమ్మల్ని అలా చెప్పేస్తూ ఉంటారనమాట. వర్క్ డన్ బై బ్యాటరీ హాఫ్ విల్ గెట్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెపాసిటర్, హాఫ్ విల్ గో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అని చెప్తూ ఉంటారు. నాట్ కరెక్ట్, నాట్ ఎవ్రీ టైం. సరే, ఇప్పుడు మనం కిర్చాఫ్ లాస్ గురించి మాట్లాడదాం నాన్న. ఫస్ట్ మనం జంక్షన్ లా గురించి మాట్లాడితే సేమ్ ఇది కరెంట్ది ఒకేలాగా ఉంటుందమ్మా. కరెంట్ ఎంటరింగ్ ద జంక్షన్ షుడ్ బి ఈక్వల్ టు లీవింగ్ ద జంక్షన్ కదా. ఇక్కడ ఏంటంటే చార్జ్ ఎంటరింగ్ ద జంక్షన్ Q1, Q2, Q3, Q4. So charge entering the junction should be equal to charge leaving the junction. Charge entering the junction should be equal to, అయ్యో ఛార్జింగ్ కాదమ్మా, charge entering the junction is equal to charge leaving the junction. ఎంత ఛార్జ్ ఎంటర్ అవుతుంది? Q1 ప్లస్ Q2 ఎంటర్ అవుతుంది. ఎంత ఛార్జ్ లీవ్ అవుతుంది? Q3 ప్లస్ Q4 లీవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మరి లూప్ లా ఉంది కదా. లూప్ లా అంటే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ప్లేట్స్ ఆఫ్ ద కెపాసిటర్ రాయాలి కదా. దానికి నేను ఒక సింపుల్ షార్ట్ కట్ ఇచ్చేస్తానమ్మా.
ఏంటనంటే ఎందుకు ఇది ఇస్తున్నానంటే చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఛార్జ్ మూవ్ అయితే ఎలా, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ మూవ్ అయితే ఇది రాయండి అది రాయండి అని చెప్తూ ఉంటారు. కానీ అదేం వద్దు. పొటెన్షియల్ డిఫరెన్స్ డ్రాప్ కాదమ్మా, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ కెపాసిటర్. నువ్వు లూప్లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం రాయాలని ఇస్తున్నా, ఈజ్ నెగటివ్ ఆఫ్ charge on first plate divided by C. అర్థం కాలే సార్, ఎక్స్ప్లెయిన్ చేస్తా కానీ ఇది గుర్తుపెట్టుకో. లూప్లో అంటే నువ్వు ఒక లూప్లో మూవ్ అవుతూ ఉంటావు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కెపాసిటర్, ఇదొక బ్యాటరీ, మళ్ళీ ఇదొక కెపాసిటర్, ఇదొక కెపాసిటర్. నువ్వు ఇలా లూప్లో మూవ్ అవుతూ ఉంటావు కదా. అలా నువ్వు ఒక పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ కెపాసిటర్ రాయాలంటే నువ్వు కదులుతూ వెళ్తున్నప్పుడు ఏదైతే నీకు ఫస్ట్ ప్లేట్ వస్తుందో మైనస్ ఆఫ్ ఛార్జ్ ఆన్ దట్ ప్లేట్ డివైడెడ్ బై C రాయాలమ్మా ఫర్ పొటెన్షియల్ డిఫరెన్స్. నేను అది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తా, మీకు షార్ట్ కట్ కింద డైరెక్ట్గా ఇచ్చేసా. రే మనోడు ఒకడు అడుగుతున్నాడు, సార్ Q1 Q2 డిఫరెంట్ డైరెక్షన్స్ కదా అని. డైరెక్షన్స్తో ఏం సంబంధం అమ్మా, ఒకసారి నువ్వు ఇక్కడ చూడు, కరెక్ట్గా గమనించి చూడు. Q1 అనేది ఈ జంక్షన్కి ఎంటర్ అవుతుంది, Q2 అనేది నీకు ఈ జంక్షన్కి ఎంటర్ అవుతుంది, Q3 ఈ జంక్షన్ నుండి వెళ్ళిపోతుంది, Q4 జంక్షన్ నుండి వెళ్ళిపోతుంది. ఎంటర్ అవుతుందా లేదా చూడు. ఆ ఆరోస్ని పట్టించుకోకనంటే ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అలా ఆలోచించుకో. ఎంటరింగ్ లీవింగ్ అలానే ఆలోచించాలి. సరేనమ్మా, ఇప్పుడు దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి. ఏంటనంటే ఒక్కసారి మీ కామన్ సెన్స్ వాడండి. ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది నెగిటివ్ ఛార్జ్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందమ్మా, ఇలా కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండేది. అంటే నువ్వు ఒకవేళ ఇక్కడ నుండి ఇక్కడికి నువ్వు ఇలా ట్రావెల్ అయ్యావు అనుకో, అంటే నువ్వు పాజిటివ్ ప్లేట్ నుండి నెగిటివ్ ప్లేట్కి వెళ్ళినప్పుడు పొటెన్షియల్ తగ్గుతుందా పెరుగుతుందా? పొటెన్షియల్ తగ్గుతుందా పెరుగుతుందా? కామన్ సెన్స్ వాడు చెప్పండి ఒకసారి. పొటెన్షియల్ తగ్గుతుందా పెరుగుతుందా? ఇదిగో నువ్వు ఈ పాజిటివ్ ప్లేట్ నుండి నెగిటివ్ ప్లేట్కి వెళ్ళేటప్పుడు యు ఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే నువ్వు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మూవ్ అయితే పొటెన్షియల్ తగ్గాలి. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ డిక్రీజెస్, దెన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ షుడ్ బీ నెగటివ్. మరి వస్తుందో లేదో చూద్దామా. నేనేం చెప్పా, షార్ట్ కట్ ఏం చెప్పా, నువ్వు మూవ్ అవుతుంది ఇలాగా, యు ఆర్ మూవింగ్ లైక్ దిస్. అంటే నువ్వు ఇలా మూవ్ అవుతున్నప్పుడు నీ ఫస్ట్ ప్లేట్ ఏంటి, Q. షార్ట్ కట్ ఏం చెప్పా, మైనస్ ఆఫ్ ఛార్జ్ ఆన్ ద ఫస్ట్ ప్లేట్ డివైడెడ్ బై C. మరి నెగిటివ్ వచ్చింది కదా షార్ట్ కట్లో కూడా. సరే, ఒకవేళ నేను ఇలా మూవ్ అవ్వకుండా నేను ఇలా మూవ్ అవుతుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇలా ఉంది, నేనేమో నెగిటివ్ ప్లేట్ నుండి పాజిటివ్ ప్లేట్కి మూవ్ అవుతున్నా. అంటే ఐఎమ్ మూవింగ్ ఆపోజిట్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. అప్పుడు పొటెన్షియల్ ఏమవ్వాలి, ఆపోజిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మూవ్ అయితే పొటెన్షియల్ పెరగాలి. అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవ్వాలి, పాజిటివ్ అవ్వాలి. మరి నేను షార్ట్ కట్ వాడితే నాకు ఆన్సర్ వస్తుందా చూద్దాం. షార్ట్ కట్ ఏంటి, మైనస్ ఆఫ్ ఛార్జ్ ఆన్ ద ఫస్ట్ ప్లేట్. నేను కదులుతుంది ఇలాగా, కదులుతూ వెళ్తూ ఉన్నప్పుడు నేను రీచ్ అయ్యే ఫస్ట్ ప్లేట్ ఇది. వాట్ ఈస్ ద ఛార్జ్ ఆన్ దట్ ఫస్ట్ ప్లేట్, -Q డివైడెడ్ బై C. సో నీకు +Q బై C వచ్చిందా లేదా? సో వాట్ ఎవర్ ద షార్ట్ కట్ మెథడ్ ఐ హ్యావ్ గివెన్ ఈజ్ ది బెస్ట్. ఈవెన్ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్లో కూడా అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కెపాసిటర్ ఈజ్ బ్లైండ్లీ నెగటివ్ ఆఫ్ ద ఛార్జ్ ఆన్ ద ఫస్ట్ ప్లేట్ డివైడెడ్ బై C. అంతే, జస్ట్ అంతే.
ఓకే, ఇప్పుడు మనం కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ గురించి మాట్లాడదాం. సిరీస్ కాంబినేషన్, ఇవి నేను డైరెక్ట్గా ఫార్ములాస్ ఇచ్చేస్తానమ్మా. సిరీస్ కాంబినేషన్ అంటే చాలా కెపాసిటర్స్ని నువ్వు ఇలా ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే అక్రాస్ ఏ బ్యాటరీ. నేను ఈ బ్యాటరీ అనేది ఒక క్యూ ఛార్జ్ ఇచ్చిందని తీసుకుంటా. అప్పుడు ఈ క్యూ అనేది వెళ్ళి ఇక్కడ క్యూ ఉంటుంది, ఆ క్యూ ఇంకో క్యూని నెట్టేస్తుంది, దానివల్ల ఆ క్యూ ట్రావెల్ అయ్యి ఆ క్యూ ఇక్కడికి వెళ్తుంది, అది వెళ్ళి క్యూని నెట్టేస్తుంది, ఆ క్యూ ట్రావెల్ అయ్యి ఆ క్యూ ఇక్కడికి వెళ్తుంది, ఆ క్యూ వెళ్ళి మళ్ళీ ఇక్కడున్న క్యూని నెడుతుంది. సో అక్కడ నుండి క్యూ వెళ్ళిపోవడం వల్ల మైనస్ క్యూ ఉంటుంది. అలా నువ్వు కరెక్ట్గా గమనించావు అని అంటే ప్రతి కెపాసిటర్కి సిరీస్ కాంబినేషన్లో ఛార్జ్ ఇలా ఉంటుంది. అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్పనా, బ్యాటరీ క్యూ ఛార్జ్ అనేది ఈ ప్లేట్ మీదకి పంపిస్తే ఆ వెళ్ళిన క్యూ ఛార్జ్ ఇక్కడున్న క్యూ ఛార్జ్ని నెడుతుంది. అక్కడ నుండి క్యూ ఛార్జ్ వెళ్ళిపోతే అక్కడ మైనస్ క్యూ ఉంటుంది. ఆ వెళ్ళిపోయిన క్యూ ఛార్జ్ ఈ ప్లేట్ మీదకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన క్యూ ఛార్జ్ ఈ ప్లేట్ మీద ఉన్న క్యూ ఛార్జ్ని నెట్టేస్తుంది. అక్కడ క్యూ ఛార్జ్ వెళ్ళిపోతే అక్కడ మైనస్ క్యూ మిగులుతుంది. ఆ క్యూ ఈ ప్లేట్ మీదకి వెళ్తుంది. ఈ ప్లేట్ మీద ఉన్న క్యూ ఇక్కడ ఉన్న క్యూని రిపల్ చేస్తుంది. అక్కడ నుండి క్యూ వెళ్ళిపోతుంది, అప్పుడు అక్కడ మైనస్ క్యూ, అలా ప్రాసెస్ వెళ్తుంది. ఇప్పుడు మనం లూప్లో వేద్దాం. ఒక్కసారి లూప్లో వేద్దాం. ఎలా ట్రావెల్ అవుతున్నానంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తున్నా, అలా క్రాస్ అయ్యేటప్పుడు నెగిటివ్ టెర్మినల్ నుండి పాజిటివ్ టెర్మినల్కి వెళ్తున్నా అంటే +V. క్రాస్ అవుతూ నెక్స్ట్ మైనస్ ఆఫ్ వాట్ ఈస్ ద ఛార్జ్ ఆన్ ద ఫస్ట్ ప్లేట్, Q/C1. మళ్ళీ ఈ కెపాసిటర్ని క్రాస్ అయ్యా, మళ్ళీ నెక్స్ట్ కెపాసిటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్లేట్ ఏంటి ఆ కెపాసిటర్లో, ఈ ప్లేట్, ఆ ప్లేట్ మీద ఉన్న ఛార్జ్ ఎంత +Q, -Q/C2 అండ్ సో ఆన్. -Q/Cn is going to be equal to 0. సో నువ్వు వీని ఏమని రాయొచ్చు, Q into 1/C1 + 1/C2 అండ్ సో ఆన్ అప్ టు 1/Cn అని రాయొచ్చు. సో నేను ఈ కెపాసిటర్స్ మొత్తం అన్నిటినీ తీసేసి ఒకే కెపాసిటర్ కింద రాద్దాం అనుకుంటున్నారా? ఈ అన్ని కెపాసిటర్స్ని తీసేసి నేను ఒకే ఒక కెపాసిటర్ కింద రాద్దాం అనుకుంటున్నా. దాన్నే మనం ఈక్వివలెంట్ కెపాసిటర్ అని అంటాం. అయితే ఈ ఈక్వివలెంట్ కెపాసిటర్ ఏం చేయాలమ్మా, ఇవన్నీ ఎంత ఛార్జ్ అయితే బ్యాటరీ నుండి డ్రా చేశాయో ఇది కూడా అంతే డ్రా చేయాలి. అప్పుడే వీ కెన్ సే దిస్ ఈజ్ ఈక్వివలెంట్ టు దిస్. ఈ రెండు సమానం అని చెప్పినప్పుడు, ఇవన్నీను అండ్ ఇది సమానం అన్నప్పుడు, ఇవన్నీ కలిసి క్యూ ఛార్జ్ బ్యాటరీ నుండి తీసుకున్నప్పుడు ఇది కూడా క్యూ ఛార్జ్నే తీసుకోవాలి. సరే, క్యూ ఛార్జ్నే తీసుకుంటుంది. ఆ క్యూ ఛార్జ్ ఇక్కడికి వెళ్తుంది, ఆ క్యూ ఛార్జ్ ఇక్కడున్న క్యూ ఛార్జ్ నెట్టేసి ఇలా అవుతుంది. సో ఇప్పుడు మనం లూప్లా వేస్తే V -Q/C ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిని కంపేర్ చేయి. దెన్ యూ గెట్ 1/C ఈక్వివలెంట్ టు బి 1/C1 + 1/C2. ఎందుకు సార్ ఇది డెరైవ్ చేశారు? ఏం లేదమ్మా, లూప్లా వాడడానికి అంతే. మామూలుగా అయితే డెరైవ్ చేసామని కాదు, కానీ నేను లూప్లా వాడాలనుకుని అందుకే డెరైవ్ చేశాను. ఓకే, సో సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ ఏంటి అని అంటే 1/C ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/C1 + 1/C2 అండ్ సో ఆన్. మరి ప్యారలల్ కాంబినేషన్ అది నేను డెరైవ్ చేయనమ్మా. ప్యారలల్ కాంబినేషన్ అంటే మీ అందరికీ తెలిసిందే. ఎలా ఉంటుందమ్మా, కెపాసిటర్స్ని ఇలా ప్యారలల్లో కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం. ఇలా వీటన్నిటినీ నేను ఒకే దాంతో రిప్లేస్ చేయాలి అని అంటే, ద C ఈక్వివలెంట్ ఈజ్ C1 + C2. ఎగ్జాక్ట్గా రివర్స్ ఆఫ్ రెసిస్టర్స్ అమ్మా, ఎగ్జాక్ట్గా రివర్స్ ఆఫ్ రెసిస్టర్స్. మురహరి కరెక్ట్ అమ్మా.
పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఇన్ సిరీస్ కాంబినేషన్. ఎస్ కరెక్ట్ అమ్మా. కానీ సేమ్ ఛార్జ్ ఫ్లో అవుతుందమ్మా అన్ని కెపాసిటర్స్లో ఉండి, ద ఛార్జ్ ఫ్లోయింగ్ విల్ బీ సేమ్. ఏం లేదురా, కరెంట్ ఎలక్ట్రిసిటీలో రెసిస్టర్స్లో మనం కరెంట్ గురించి మాట్లాడతాం, కెపాసిటర్స్లో మనం ఛార్జ్ గురించి మాట్లాడతాం. నేను అచీవర్స్ బ్యాచ్ నేను చెప్పనమ్మా, ఇప్పుడు నేను క్రాష్ కోర్స్ నుండి స్టార్ట్ చేస్తాను. పెయిడ్ క్లాసెస్ నేను ఇప్పుడే కాదమ్మా, ఇంకా టైం పడుతుంది. అరే కోరుకోండిరా, ఎంత లేట్ అయితే అంత మంచిది. ఎంత లేట్ అయితే అన్ని రోజులు నేను రేపటి కోసం చేయవచ్చు. ఎన్ని రోజులు నేను రేపటి కోసం చేస్తానో అన్ని రోజులు. వ్యూస్ మాత్రం అన్ని 400-500 వ్యూస్ వస్తున్నాయి, కానీ నేనైతే ప్రాపర్గా ఎంజాయ్ చేస్తున్నా. ఎవరన్నా సీరియస్ ఆస్పిరెంట్ ఉండి ఐ సజెస్ట్ దెమ్, ఎవరైనా సీరియస్గా ఉంటే మాత్రం ఫిజిక్స్ బాగా నేర్చుకోవాలి, లాజికల్గా నేర్చుకోవాలంటే ఆ సిరీస్ వినండి. నేను ఇక్కడ చెప్తున్న దాంతో పోలిస్తే 100 times మోర్ క్లారిటీతో అక్కడ చెప్పగలను, ఎందుకంటే దెర్ ఈజ్ నో టైం లిమిట్. సరే, ఇది క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. లూప్లా సాయి, లూప్లా అమ్మ నేను ఇంకా మీ చాట్కి కూడా రిప్లై ఇస్తూ ఉంటాను లాస్ట్ 5 minutes కాబట్టి, ఎలాగో క్వశ్చన్ కూడాను. సాయి లూప్లా ఎలా చేయాలో అర్థం కావట్లేదు సార్ అన్నావు కదా. కరెంట్ ఎలక్ట్రిసిటీలో నేను లూప్లా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చానమ్మా. ఒక్కసారి కరెంట్ ఎలక్ట్రిసిటీ క్లాస్ విను. కిర్చాఫ్ లా, కేసీఎల్ కేవీఎల్ అని చెప్పేసి నీకు థంబ్నెయిల్ కనపడిద్ది అందులో. అందుకోసం ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళా. అక్షయ ఖచ్చితంగా చేస్తానమ్మా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ఇదిగో ఇది కూడా పీవైక్యూనే, 2024-2 గుర్తులేదు. ఇవన్నీ నేను తీసుకునే ప్రతి ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ పీవైక్యూనే. కానీ ఎస్, ఇప్పుడు థీరీ నేర్చుకుంటా ఉన్నాం, అంటే ప్రాపర్గా కాన్సెప్చువల్ క్లారిటీ కోసం థీరీ చేస్తున్నాం మనం. ఎట్ ద ఎండ్ చాప్టర్స్ని నేను క్వశ్చన్స్తోనే రివైజ్ చేస్తా విత్. సార్ రేపటి కోసం ఏం చెప్తారు? 11th చెప్తున్నానమ్మా. సార్ ఆన్సర్ ఈ 6 microfarad. మైక్రోఫారడా? అరే రేషియో కదరా అడిగింది. 3 capacitors C1, C2, C3 are connected as shown. Find the ratio of charges on C1, C2 and C3 రెస్పెక్టివ్లీ. రేషియో ఆఫ్ ఛార్జెస్ అడిగాడు నాన్న. సరే, నువ్వు దాన్ని ఎలా గీయచ్చు? ఆ C2 ఎంత నాన్న? C2 is 6 microfarad and C3 is 12 microfarad. So what is the equivalent capacitance నాన్న? ఇవి సిరీస్లో ఉన్నాయి కదా. సో వాట్ ఈస్ ద C ఈక్వివలెంట్? C1 C2 by C1 plus C2 అని రాయొచ్చు. అంటే 6 into 12 by 18 అని రాయొచ్చు. అంటే 4. సో నువ్వు ఈ 2 కెపాసిటర్స్ని తీసేసి ఒక సింగిల్ కెపాసిటర్ ఆఫ్ 4 microfarad అని రాయొచ్చు. అండ్ ఇది ఎంతమ్మా? C1 ఎంతమ్మా? 2 microfarad. ఈ 2 కనెక్టెడ్ అక్రాస్ హౌ మచ్ వోల్టేజ్ నాన్న? V వోల్టేజ్. సో అప్పుడు ఛార్జ్ ఆన్ ద 2 microfarad వన్ ఎంత అని అంటే, ఆ 2 microfarad దానికి ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందమ్మా? V పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. సో కెపాసిటెన్స్ ఇంటూ V. వాట్ ఈస్ ద ఛార్జ్ ఆన్ ద 4 microfarad కెపాసిటర్ అని అంటే ఇట్ ఈస్ 4 into V. ఏదైతే ఛార్జ్ ఈ బ్రాంచ్లోకి వెళ్తుందో, ఏదైతే 4V వెళ్తుందో ఆ బ్రాంచ్లో ఇన్ రియాలిటీ 4 కాదు, యాక్చువల్గా 6, 12 ఉన్నాయి. సో ఆ బ్రాంచ్లో ఎంత ఫ్లో అవుతుందంటే 4V ఫ్లో అవుతుంది. ఈ బ్రాంచ్లో ఎంత ఫ్లో అవుతుందంటే 2V ఫ్లో అవుతుంది. సో Q1 ఈజ్ టు Q2 ఈజ్ టు Q3 కావాలి అని అంటే ఇట్ ఈస్ 2V ఈజ్ టు 4V ఈజ్ టు 4V, విచ్ ఈస్ గోయింగ్ టు బి వాట్? 1 ఈజ్ టు 2 ఈజ్ టు 2. ఇది రేషియో. సరే చేస్తానురా, ఏం లేదు. ఇప్పుడు 60 daysలో సిలబస్ కంప్లీట్ చేయాలి.
60 డేస్లో సిలబస్ కంప్లీట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ సపరేట్ సెషన్ 2023 2024 పీవైక్యూస్ కూడా పెట్టాలనుకో, నెంబర్ ఆఫ్ డేస్ పెరిగిపోతాయి. అందుకోసమే ఆలోచిస్తున్నాను. నాకపోతే నాకే అసలు క్వశ్చన్ డిస్కస్ చేయడం అంటే టీచర్కి ఇంకా చాలా ఈజీగా ఉండేది. ఎనర్జీ హాఫ్, నేను స్పెండ్ చేయాల్సిన ఎనర్జీ హాఫ్. ఎందుకో చెప్పనా, కరెక్ట్గా మీరు చూడండి 6 నుండి 7:30 దాకా నేను కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నా. అదే క్వశ్చన్ అనుకో, ఒక్కొక్క క్వశ్చన్ 4-5 నిమిషాలు పట్టిద్ది, ప్రశాంతం. అవునా కదా? ఓ 16 క్వశ్చన్లు చేసేసరికి క్లాస్ అయిపోద్ది. కానీ నేను కష్టపడడానికి రెడీ అయ్యి ఉన్నా. ఎందుకు? మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంకా 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 బెటర్గా ఇస్తూ ఉంటే మీకు కాన్సెప్ట్స్ బాగుంటాయి, క్వశ్చన్స్ మీరు చేస్తారన్న తపన. మైట్ బీ మీకు కావాల్సింది క్వశ్చన్సే అయితే ఎస్, ఓన్లీ క్వశ్చన్ సెషన్స్ చేస్తా. ఇది చెప్పండి. హర్ష సార్, క్రాష్ కోర్స్ స్టార్ట్ అయ్యాక రేపటి కోసం చెప్పరా సార్? అమ్మ అప్పుడున్న షెడ్యూల్ని బట్టి అమ్మ బాగా హెక్టిక్ ఉందనుకో, అప్పుడు నేను చెప్పలేనుగా మరి. అందుకని ఇప్పుడు చూడండి, లాస్ట్ వీక్ ఏంటి గంటన్నర అలా 6 రోజులు 6 వీడియోలు వచ్చేసాయి, 9 గంటలు వచ్చేసాయి. నేను కూడా అంతే చేద్దాం, కుదిరిన రోజులు ఎక్కువ అవర్స్ చేసేద్దాం. మామూలుగా మీకు ప్రామిస్ చేసింది 6 గంటలు, కానీ 9 అవర్స్, మోర్ దెన్ 9 అవర్స్ ఇస్తున్నా వీక్కి. ఎందుకు? ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళాను అనుకో, ఎంత పాసిబుల్ అయితే అంత కవర్ చేస్తా కదా, అది మీకే మంచిది కదా. అందుకోసం కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే క్వశ్చన్స్ చేయగలరా ప్రసన్న కుమార్? కాన్సెప్టే మెయిన్ సార్. ఈ సెట్లో ప్రతి చాప్టర్ నుండి ఎంతో కొంత కాన్సెప్ట్ నేర్చుకుంటే మంచి ర్యాంక్ వస్తుంది కదా సార్. ఈ సెట్లో ప్రతి చాప్టర్ నుండి ఎంతో కొంత కాన్సెప్ట్ నేర్చుకుంటే వస్తుందమ్మా, వస్తుంది. సరే యష్, చేద్దాం. ఈ క్వశ్చన్ చేయండి. కెపాసిటెన్స్ ఆఫ్ అన్ ఐసోలేటెడ్ కండక్టింగ్ స్పియర్ ఆఫ్ రేడియస్ r1 becomes n times when it is enclosed by a concentric conducting sphere of radius r2 connected to earth. అమ్మా, నేను ఈరోజు ఇచ్చిన దాని మీద డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేది. ఇది 2022 అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు, జేఈఈ మెయిన్స్ 2022. ఒకవేళ మనం తీసుకున్నది ఓన్లీ 1 స్పెరికల్ 1 అని అనుకున్నాం అనుకో, దాని కెపాసిటెన్స్ ఎంత అంటే 4πε0 r1. ఇప్పుడు వాడేమంటున్నాడు, ఈ r1కి r2 సరౌండ్ చేశాడంట. నేనేమో ఏ బీల్లో తీసుకున్నా, వీడేమో r1 r2లో తీసుకున్నాడు. అయితే దీని కెపాసిటెన్స్ ఎంతమ్మా? 4πε0 r2, ఒక్క నిమిషం అమ్మా, r2 r1 ఆర్ r1 ఇంటూ r2 ఏదైనా పర్లా. r2 r1 బై r2 మైనస్ r1. అయితే ఈ c డాష్ ఏమన్నాడు రా? ఈ c డాష్ అంటే n టైమ్స్ అయిందంట, అంటే n టైమ్స్ దిస్ వన్. సో n టైమ్స్ 4πε0 r1 ఈజ్ 4πε0 r1 r2 బై r2 మైనస్ r1. 4πε0 క్యాన్సిల్ అయిపోతుంది. ఒక r1 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు నీకు n టైమ్స్ r2 మైనస్ r1 ఈజ్ గోయింగ్ టు బి r2. అంతేనమ్మా. దాని నుండి మీరు r2/r1, దాని నుండి నీకు r2/r1 వాల్యూ క్యాలిక్యులేట్ చేసే, దాని నుండి మీరు r2/r1 వాల్యూని క్యాలిక్యులేట్ చేసేయండి. సరే అమ్మా, ఓకే, ఆల్ ద బెస్ట్, బాయ్, కీప్ ట్రయింగ్. 2020 నుండి 2024 వరకు ఉన్న పీవైక్యూస్ నన్నా అట్లీస్ట్ చేయండి. పీవైక్యూస్ నుండే కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఓకే, డూ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్. బాయ్ ఎవ్రీవన్, గుడ్ నైట్.